హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ఆర్. నేను గల్లీ గ్యాంగ్స్టర్ అనే మూవీకి ప్రొడక్షన్ డిజైనర్గా చేశాను అని నేను మాత్రమే చెప్పుకుంటున్నాను, ఎవరూ చెప్పుకోవట్లేదు. రీసెంట్గా నేను నెల్లూరు వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగ్ గారు దీనికి మెయిన్ డైరెక్టరు, హీరో మెయిన్ భరత్ గారు అని వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ నిజాలేంటి? నిజంగా గల్లీ గ్యాంగ్స్టర్ ఈరోజు రేపు జూలై 26th రిలీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు? అసలు నా మీద ఏమేమి అలిగేషన్స్ వచ్చాయి? మన డైరెక్టర్ అండ్ భరత్ గారు చెప్పేవన్నీ నిజాలా, అబద్ధాలా, లేకపోతే అసలు నిజంగా నేను అలిగేషన్ చేశానా అని ఈ వీడియో తర్వాత మీకే తెలుస్తుంది. ఎవరు ఏం చేశారు గల్లీ గ్యాంగ్స్టర్కి, నిజంగా అసలు ఇంత లేట్ అవ్వడానికి, ప్రొడ్యూసర్ సార్ గారి మనీ వేస్ట్ అవ్వడానికి ఇంత ఎవరు రీజను? ఇవన్నీ మెయిన్ కారణాలు ఏంటి అని నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను క్లియర్గా. మీరు చాలా క్లారిటీగా వినండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కానీ నాదేమన్నా తప్పు ఉంది, రాంగ్ ఉంది, ఏమి నిజాలు లేవు అని మీకు అనిపిస్తే మీరు మళ్ళీ నా దగ్గరికి రండి. కావాలంటే ఇదే ఛానల్లో మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇస్తాను మీతో పాటు ఆడియన్స్కి అండ్ జీజీఎస్ టీమ్కి. గ్యాంగ్స్టర్ అనే మూవీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది, డాక్టర్ యశోవర్ధన్ గారు ఈ మూవీలోకి ఎలా వచ్చారు అనేది చెప్తాను. ఫస్ట్ ఆల్తూరి రాజేష్ చాలా కష్టపడి ఒక ప్రొడ్యూసర్ గారిని ఎతికారు, శ్రీకాంత్ సార్ అని. ఆ శ్రీకాంత్ సార్ ఫస్ట్ సమ్ అమౌంట్ పెడతానన్నారు. ఆ అమౌంట్ పెడతాను అని ఇంకొకరు యాడ్ అవ్వాలి, ఈ 5 లక్షలు పెడతా అన్నారు. ఈ బడ్జెట్లో ఇంత సినిమా చేయడం మన వల్ల కాదు అని ఇంకొకరిని యాడ్ చేస్తాను అని శ్రీకాంత్ సార్ చాలా కష్టపడి డాక్టర్ యశోవర్ధన్ గారిని ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు. కానీ డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగ్ గారు అక్కడ ఏం చేశారు అంటే, ఇద్దరితో అంటే అతను ప్రతిదీ అతనికి అలవాటు అనమాట. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంతైనా మనం ఎంత హెల్ప్ చేసినా, మనం ఎవరున్నా, మనం టీం మెంబర్ అనుకున్నా, అతను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు బయట ఉండండి, నేను మాట్లాడతాను అని ఇలానే డీల్ చేయడము ఇంకా చాలా వస్తాయి. ఇలానే డీల్ చేయడం ఫస్ట్ స్టార్టింగ్లోనే అతనికి అది ఒక హ్యాబిట్ అనమాట. అంటే అతనే మొత్తం ఉండాలి, అతనే ఫోకస్ అవ్వాలి, ఇంకెవరు ఫోకస్ అవ్వకూడదు అనే దృష్టిలో ఉంటాడు. ఎగ్జాంపుల్ ఇదే. శ్రీకాంత్ సార్ గారికి ఒక మాట చెప్పాడు, యశు సారు ఇద్దరు కలిసిన తర్వాత సార్కి ఇంకో మాట చెప్పారు. అక్కడేంటి అంటే ఫస్ట్ శ్రీకాంత్ సారు ఇదేదో రాజేష్తో అన్నాడు, ఇదేదో నమ్మకంగా లేదు, వెంకటేష్ ఏదో తేడాగా ఉన్నాడు, రాజేష్ మనం అగ్రిమెంట్ పక్కా రాసుకోవాలి, ఎందుకంటే తర్వాత అయినా చాలా ప్రాబ్లం అవుతుందని చాలా 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 పాయింట్స్ ఉంటాయి. వాటిలో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ నువ్వు 7 లక్షల్లో సినిమా తీయలేకపోతే మొత్తం రిటర్న్స్ ఇవ్వాలి, డబ్బులు మొత్తం వెనక్కి రిటర్న్స్ ఇవ్వాలి అని మెయిన్ పాయింట్గా రాసుకున్నాడు. ఇతనేంటి అంటే ఇతనికి చాలా కాన్ఫిడెంట్, ఈ సినిమాని నేను హిట్ కొట్టేస్తాను, హిట్ కొడితే అప్పుడేంటి అని మళ్ళీ రివర్స్లో మాట్లాడితే, హిట్ కొడితే టీం మెంబర్స్ మొత్తానికి వచ్చిన ప్రాఫిట్లో అంటే బడ్జెట్ 7 lakhs వచ్చిన తర్వాత రిటర్న్స్, నెక్స్ట్ దాంట్లో 20% ఇస్తానని ఒక అగ్రిమెంటు రాసుకున్నాడు. దానికి ఎవ్వరు సంతకం పెట్టడానికి లేరు. స్టార్టింగ్లో రాజేషు భయపడ్డాడు, రూపు భయపడ్డాడు, అందరూ భయపడ్డారు, నేను పెట్టు. ఎందుకంటే వెంకటేష్ కొండిపోగ మీద ఎవరికి నమ్మకం లేదు. 7 లక్షల్లో సినిమా తీసేస్తాడు, హిట్ కొట్టేస్తాడు, ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాడు అనే నమ్మకం ఎవరికీ లేదు. అప్పుడే నేను ధైర్యంగా నేను సంతకం పెట్టా, నా పొలం అమ్మైనా ఇస్తాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది, అంత నమ్మకంగా ఉండేవాడి మీద ఎలిగేషన్స్ వేశాడు. నేను ఆ ఎలిగేషన్స్ ఏంటని చెప్తాను. అప్పుడేంటి మేము ఫస్ట్ మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే మీ సాంగ్స్కి ఎంత అవుతాయి, 1.5 lakh 1.5 మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటే ఇంకొకటి ఏంటి అంటే, అతను మ్యూజిక్ డైరెక్టర్ నా వల్ల రాలేదు, అతనికి జస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసాను, ఈ క్యాస్టింగ్ మొత్తము నా వల్లే వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటాడు అందరికీ. అసలు ఏ క్యాస్టింగ్ ఎవరి వల్ల వచ్చిందని నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా వచ్చాడు? ఎస్కే అన్న, మన రాజేష్ నా క్లాస్మేటు రాజా వాళ్ళ ఫ్రెండ్ సందీప్ అన్న ఏంటి, ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేశారు, మన దివి అండ్ శరత్ రామ్ రవితో ఇద్దరితో ఒక మూవీ చేశాడు. ఆ మూవీ మేము ఇంతకుముందు ప్రేమికుడు మన మానస్తో చేశాడు. ఆ రిలేషన్స్తో మేము వెళ్ళి అక్కడ కూర్చొని అన్నయ్య హోటల్లో కూర్చొని మాట్లాడి అంతా చేసి అప్పుడు వెంకటేష్ని పిలిచి ఆ తర్వాత వెంకటేష్తో మాట్లాడిస్తే అప్పుడు శరత్ అన్న నెంబర్ ఇస్తే అప్పుడు అలా వచ్చింది. దానికి కూడా ఏంటి, బడ్జెట్ చాలా తగ్గించి మేము మళ్ళీ మా రాజా అనే అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయితో వాళ్ళ తమ్ముడికి చెప్పించి చాలా చాలా చేసి అక్కడ బడ్జెట్ తగ్గించి చెన్నై వెళ్ళేటప్పుడు చాలా జరిగింది మీకు చెప్పాలి.
చెన్నై వెళ్ళేటప్పుడు ఫస్ట్ 5,000 వేసాడు యశు సార్ వేస్తే ఇది శ్రీకాంత్ సార్కి చెప్పకూడదు. అక్కడ చాలా పెద్ద మ్యానిపులేట్ చేసి యశు సార్కి ఒక అబద్ధము, శ్రీకాంత్ సార్. కానీ నేను అడిగా, ఎందుకు ఇవన్నీ అంత అవసరమా వెంకీ అంటే, ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడాలి అన్నా నీకు తెలీదా? సరేలే, సినిమా కదా ఇంపార్టెంట్, సరేలే ఏముంది, అవుట్పుట్ హిట్ కొట్టిన తర్వాత మనం చూద్దాం. పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు, ఎందుకు? పెళ్లి నిలబడ్డానికి. పెళ్లి చేసిన వాళ్ళని నాశనం చేయడానికి కాదు, అసలు పెళ్ళినే నాశనం చేయడానికి కాదు కదా, సినిమానే నాశనం చేయడానికి అయితే కాదు కదా. అందుకే నేను మొత్తం చెప్తున్నా, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు ఏమీ చేయకుండా ఉండాలి. నాట్ ఓన్లీ వికేపీ గారు, మిగతా ఎవరైనా సరే ఒక సినిమాని ఎప్పుడు అందరికీ క్రెడిట్స్ ఇవ్వాలి, ఎవరిని డిఫేమ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా అక్కడక్కడ అయిపోయింది, మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేశారు, ఇక్కడికి వచ్చారు. అంతటితో శ్రీకాంత్ సార్ అవుట్, ఇంకా రాజేష్ అవుట్, ఇంకేం సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పటికీ రాలే. రీసెంట్గా రాజేష్ వచ్చాడు. ఏంది, ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ మనసులు వదిలేసి ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి అవసరమని రాజేష్ అతని వ్యక్తితో ఉన్నాడు. మిగతా శ్రీకాంత్ సార్ ఏడి? అసలు మెయిన్ శ్రీకాంత్ సార్ కదా సినిమా రావడానికి. ఒక్కసారైనా శ్రీకాంత్ సార్కి థ్యాంక్స్ చెప్పారా? ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇంకోటి కానీ లేదు. సో అది అంతటితో అది ఇది విన్నారు కదా, ఇది ఒకటి సైడ్ చేశారు. ఇంకా సినిమా స్టార్ట్ చేయాలి 7 లక్షలు. 7 లక్షల్లో స్టార్ట్ చేయడానికి ఇంత పెద్ద బుక్ రాశారు సారు. ఇది ఒక ఇంత బుక్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రాసినట్టు ఇంత బుక్ రాశారు. అంటే నేను డీఫేమ్ చేయడానికి కాదు, ఆయన నన్ను అంతకంటే డీఫేమ్ చేశారు. అంటే నేను ఒక్కొక్కరికి చెప్పుకోలేను కదా నా బాధలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చేయలేదు వెంకటేష్ ఇట్ట అంటే నాకు 1 సంవత్సరం రోజులు దానికే సరిపోద్ది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి, 2 బుక్కులు రాసుకున్నారు. దానికి అభి, నెక్స్ట్ మన రాజేష్ ఉన్నాడు. అప్పుడు రాజేష్, అభి, నందు అన్న అని ఉన్నారు. నందు అన్న కెమెరా కొన్నాడు. ఆ కెమెరాతో తీసేద్దాం, చాలా తక్కువ బడ్జెట్ అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, ఏముంది అనుకున్నారు. అప్పుడేమైంది, దానికి కెమెరా దాంతో వస్తుందా రాదా కనుక్కున్నారు వెంకటేష్ గారు. దాంతో సినిమా తీస్తే థియేటర్లో ఉండదు, ఓటీటీలో సంథింగ్ ఏదో అయ్యింది. అంతే కెమెరా అమ్మేసి మరి నందు అన్న ప్రొడక్షన్ కార్ అని ఒకటి కొనిచ్చారు. ఆ ప్రొడక్షన్ కార్ ఆ నందు అన్నది అది వేస్ట్ అయిపోయింది. అక్కడ అబద్ధాలు ఏమి లేదు, అన్ని అబద్ధాలు. అంటే నువ్వు డైరెక్టర్ అవ్వడానికి అందరినీ అతని డబ్బులు చేసేది కాక మళ్ళీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ఒక్కసారి ఆయన స్టేజ్ మీదకి కూడా పిలవలే నువ్వు. అంటే ఆయన ఏమీ చేయలేదా నీకు? నందు అన్న చేసాడు. అంటే వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆయన కారు అమ్మేసుకున్నాడు. ఆయన ఒక సినిమా పిచ్చితో ఆయన నీ దగ్గరికి వస్తే ఒక కారు, ఆ కారు నాశనం, ఆయన డబ్బులు నాశనం. ఆఖరికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ లేదు. ఆఖరికి అట్లీస్ట్ నందు అన్న వల్లే సినిమా స్టార్ట్ అయింది, నందు అన్న వల్లే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయ్యాము, ఒక ఇంత జరిగింది అని అది లేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా ఈ 7 లక్షలు ఆయన సైడ్, ఇంకా నందు సైడు, అభి సైడు, రాజేష్ ఉన్నాడు. అప్పటికే సైడు ఏం లేదు, జస్ట్ వాడు కష్టాలలో వాడు ప్రాబ్లమ్స్ వాడికి చాలా ఉన్నాయి కాబట్టి వాడి పని వాడు చేసుకుంటా ఉన్నాడు. వాడు సినిమాలో ఇన్వాల్వ్ అవ్వలేదు, వాడిని వదిలేస్తే ఇంకా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవ్వాలి. క్యాస్టింగ్ ఎవరెవరి వల్ల వచ్చింది నాకు అర్థం కాదు. ఫస్ట్ మెయిన్ క్యాస్టింగ్ కంటే ముందు క్యాస్టింగ్ సెట్ చేసుకుంటా ఉన్నాం. ముందు డిఓపి. ఇప్పుడు డిఓపి ఎవరి వల్ల వచ్చారు? జస్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసావా నాకు? ఫోన్ నెంబర్ ఇస్తే నేను ధర్మ గారు నేను ఇలా మాట్లాడుతున్నాను, మా సినిమాకి వచ్చి ఫ్రీగా చేయాలి, మీ డబ్బులే ఖర్చు పెట్టుకోవాలి, 4 సంవత్సరాలు మీ టైం వేస్ట్ అవుతుంది, 5 సంవత్సరాలు టైం వేస్ట్ అవుతుందని నువ్వు నెంబర్ ఇస్తే నేను అట్లా మాట్లాడానా? సరే, ఆయన ఫస్ట్ డిఓపి ఇప్పుడు 7 లక్షల్లో అవుతుందా లేదా అని డిఓపితో మాట్లాడుకున్నారు. ఈ కెమెరాతో అవ్వదు, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, ఇప్పుడు మనం బ్లాక్ మ్యాజిక్ వాడదాము, దానికి ఇంత రెంట్ ఇంత అని వేసావు బడ్జెట్. అప్పుడు మీరేం చేశారు? ఆ కెమెరా ఓకే, ఈ కెమెరాతో అవ్వదు, ఇంకోటి మంచి కెమెరానే మీరు అడిగారు ధర్మ గారిని. మీరు ఇద్దరు అన్నయ్య మీరు మాట్లాడుకొని 6K బ్లాక్ మ్యాజిక్ వాడదామని డిసైడ్ అయ్యారు. అది అంతవరకు బాగుంది, ఎందుకంటే 6K బ్లాక్ మ్యాజిక్ వాడితే కొంచెం లైటింగ్ వాడితే బాగా వస్తుంది చెప్పారు. ఆ బడ్జెట్లో 7 లక్షలోనే చేద్దాము అని మీ ఇద్దరు ఫిక్స్ అయ్యారు. ఓకే, అది కాస్త ఇప్పుడు మనము ప్రొడ్యూసర్ సార్ గారికి చెప్పాలి. ప్రొడ్యూసర్ సార్ గారికి ఒక బడ్జెట్ వేయాలి. ఆ బడ్జెట్లో వేశారు కరెక్టే. ఎలా వేశారు? 35 డేస్కే షెడ్యూల్ వేసాం. 35 డేస్లో అయిపోతే 7 లక్షలో అంతా నువ్వు కరెక్ట్గా చేసేస్తే, మనం అనుకున్నట్టుగా కానీ చేసేసి ఉంటే 7 లక్షలు మహా అంటే ఇంకొక 3 లక్ష 4 లక్ష మహా అంటే ఒక 5 లక్షలు అయిపోయి ఉండేది. ఇంత బడ్జెట్ అయి ఉండేది కాదు, కానీ నువ్వు చేయలేదు. సో అందుకే ఇంత ల్యాగ్ అయింది, అదొక రీజను.
నెక్స్ట్ మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే అప్పుడు మెయిన్ స్టోరీ మనం మొత్తం చెప్దాం అనుకుంటున్నాం కాబట్టి మీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ క్యాస్టింగ్ కూడా మీరు ఎవరెవరి వల్ల వచ్చింది, నేను జస్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసాను ఆర్ఆర్ఏ మాట్లాడుకున్నాడు అని చెప్పారంట. సరే మెయిన్ క్యాస్టింగ్ గురించి వచ్చేద్దాము. ఇప్పుడు డిఓపి ఎవరి వల్ల వచ్చారో అందరికీ అర్థమైంది. అదే ఇప్పుడు డిఓపి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, 7 years నుంచి అట్లా తెలుసు. అది నీకు తెలుసు, ఇంతకుముందే ప్రాజెక్ట్ చేద్దామన్నాము. అప్పుడు నువ్వేం చెప్పావు, అతను ఏమన్నా డిఓపి చేశాడా, ఇంతకుముందు ఏం చేశాడు అన్నావు. నువ్వే అన్నావు, అది వాస్తవం, నువ్వు అన్నావు ఆ మాట. కానీ సరే ఓకే, ఆయన ఏం చేయలేదు, నిజంగానే ఆయన ఏం చేయలేదు. నేను కూడా అందుకే సరేలే ఏం చేయలేదు, ఎందుకంటే నేను డైరెక్టర్గా నీకు రెస్పెక్ట్ ఇచ్చా. నీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నువ్వు నేనేం డిఫేమ్ చేయలే. సరే ఓకే, ఆయన చేశాడో లేదో తర్వాత సంగతి, నేను నీతో వర్క్ చేస్తున్నాను కాబట్టి నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి సరే అన్నాను. ఆ తర్వాత నీకు ఇచ్చిన మాట ప్రకారం సముద్రపురంలో నువ్వు రాంప్రసాద్ అన్న మీ ముగ్గురు మాట్లాడుకున్నారు కాబట్టి నీకు ఇచ్చిన మాట ప్రకారం వస్తా అన్నాడు. నేను అప్పటికి నేను చెప్తున్నా, నా బలవంతం అయితే డిఓపి రాలేదు, కానీ కాంటాక్ట్ అయితే నా వల్ల వచ్చింది. నేను డిఓపి గారిని నా వల్ల వచ్చాడు, ఈ సినిమాకు పనిచేశాడు అని చెప్పట్లేదు. కాకపోతే నా వల్లే కాంటాక్ట్ అయితే నీకు వచ్చింది, అదొకటి క్యాస్టింగ్. నెక్స్ట్ క్యాస్టింగ్ ఎవరు, సంజయ్ శ్రీరాజ్. నెంబర్ ఇచ్చావా సంజయ్ శ్రీరాజ్ నాకే, లేకపోతే లక్ష్మీ వర్సెస్ లవర్స్కి నేను పిలిచి చేశానా, తారక్ డ్యాన్స్ మాస్టర్ నెంబర్ కూడా నువ్వే ఇచ్చావా. 2013 నుంచి 12 years నుంచి మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మా ఇద్దరికి ఎంతో రిలేషన్ ఉంది, అది కూడా గొడవ పెట్టావు, ఆ గొడవ కూడా మాట్లాడతాను. నెక్స్ట్ భరత్ ఎవరి వల్ల వచ్చారు, రాజేష్ ఎవరు, నా ఫ్రెండ్. రాజేష్ ఎవరు, నా ఫ్రెండ్, క్లాస్మేట్ అయితే అతని దగ్గరికి భరత్ ఎడిటింగ్కి వచ్చాడు. ఎడిటింగ్ వస్తే చేశారు, ఆ రిలేషన్ భరత్కి రాజేష్కి ఉంది. ఆ తర్వాత రాజేష్ భరత్ను కూడా నువ్వు బ్యాడ్ చేసావు. వాళ్ళిద్దరు ఎంత బాగుండేవాళ్ళు, ఎడిటింగ్ చేశారు, ఇద్దరు కలిసి చేసుకున్నారు కదా. ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు భరత్ మన రాజేష్ ఇద్దరు బాగున్నారా, బాగాలేరు. ఆ రిలేషను నీ వల్ల పోయింది. నాదే కాదు, అందరి వస్తాయి, ఒక్కొక్కరిది చెప్తా వినండి, అందరు వినండి. నెక్స్ట్ ఎవరు, భరత్ తర్వాత క్వార్టర్, సంజయ్ శ్రీరాజ్ అయిపోయింది. తర్వాత ఇతను క్వార్టర్ ఎవరి వల్ల వచ్చాడు, తారక్ ఎవరి వల్ల వచ్చారు, నా ఫ్రెండ్. తారక్ ఎవరు నెంబర్ ఇచ్చారు, జగన్ నెంబర్ ఇస్తే, జగన్ ఎవరు, నాకు అప్పటి నుంచే తారక్ ఎప్పుడో పరిచయం చేశాడు. తారక్ ఫోన్ చేస్తే వాడు షార్ట్ ఫిలిం పెట్టారు, వాడు బాగా చేస్తున్నాడు, క్వార్టర్ క్యారెక్టర్కి సెట్. అది ఎవరి వల్ల వచ్చింది ఇప్పుడు, నా వల్ల. నెక్స్ట్ భరత్ ఎవరి వల్ల వచ్చారు, రాజేష్ ఎవరు, నా ఫ్రెండ్. మొత్తం అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎవరు, అజీజ్ బాయ్ ఎవరి వల్ల వచ్చారు, ఎవరి వల్ల రాలే, అందరూ ఆర్టిస్ట్ ఆయన. అది నువ్వేంది నేనేం తెచ్చేది, ఎప్పటి నుంచి ఆయన బసవా టైం నుంచి. బసవా ఎవరి వల్ల వచ్చింది, నీ వల్ల కాదు కదా. రాజేష్, అసలు నీకు బసవాలో రావడానికి కూడా రాజేషే కదా కారణము. మాట్లాడుకోవాలంటే నిజం చెప్పాలంటే ఆయన ఎడిటింగ్కి వచ్చాడు రాజేష్ దగ్గరికి. ఎవరు, చిగురుపాటి సుబ్రహ్మణ్యం గారు. ఆయన వస్తే అక్కడ కూడా రాజేషే, ప్రతిసారి రాజేషే ఉన్నప్పుడు రాజేష్ని ఇట్లా చిరంజీవి గారు ఇట్లా అన్నట్టు తన్నేసావు నువ్వు. నెక్స్ట్ ఎవరు, అజీజ్ బాయ్ తర్వాత ఎవరు, బాలు అన్న అంటే ఆర్జే అంటే ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు, ఆ రిలేషన్ అదొక్క కాంటాక్ట్ నీ వల్ల వచ్చింది అనుకో, నువ్వే అనుకో. ఆయన అందరికీ తెలుసు సెట్ అవుతాడని నువ్వు తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు, ఆర్జే వస్తే మనకి ప్రమోషన్స్ సూపర్ ఉంటాయి ఆర్ఆర్ అన్నావు. ఆర్జే ప్లేస్లో నేను ఇంకో మంచి యాక్టర్ అని చెప్పా, ఆ యాక్టర్ని మిస్ చేసావు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడు షూట్లో, ఆయన్ని సెకండ్ కేసు. అది కూడా ఆర్జే మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. ప్రమోషన్స్ ఏమన్నా ఇప్పుడు వచ్చాయా, ఎఫ్ఎంలో మోగిపోతుందా, ఆంధ్ర తెలంగాణలో లేదు. నెక్స్ట్ ఎవరు, గోల్డ్ రెడ్డి సార్ ఎవరు, అది కూడా జాస్మిన్లో చూసి నేను ఎడిటింగ్ రాజేష్ చేస్తుంటే సూపర్గా చేస్తాడు వెంకీ అని. ఫస్ట్ ఎవరు అసలు గోల్డ్ రెడ్డి సార్, సునీల్ రెడ్డి సార్ను కూడా అక్కడ కూడా సునీల్ రెడ్డి సార్ దగ్గర కూడా నన్ను బ్యాడ్ చేసావు ఒక పెద్ద ఆయన ముందు. ఎలా బ్యాడ్ చేసావు అంటే, అక్కడ ఫస్ట్ సునీల్ రెడ్డి సార్ నీ మాట ఇండో ఆయన వస్తే, ఎందుకంటే నీకు డైరెక్షన్ చేత కాదని ముందే చెప్పాడు ఆయన. నువ్వేమన్నా బాహుబలి చేస్తున్నా అంటే నువ్వు ఒక యాక్షన్ కట్, నువ్వు చేసిన నీది ఒక స్క్రిప్టు ఆయన తిట్టాడు, నీకు గుర్తుందో లేదో. ఆయన దగ్గర నన్ను బ్యాడ్ చేసావు. ఎలా, అతన్ని నైట్కి తీసావు రేపు షూట్ అయితే. అది ఎవరు భరించారు అవన్నీ, నేను భరించాను. నేను ఎదవనయ్యాను ఆయన దగ్గర తెలుసా. ఆ తర్వాత నీ గురించి తెలుసు కాబట్టి, నా గురించి ఆయనకు తెలుసు కాబట్టి మేము కలుస్తున్నాము, హైదరాబాద్లో కలుస్తాము, మేమంతా సారుగా రిలేషన్ నాకే బాగా ఉంది. కాకపోతే నన్ను ప్రతిసారి డిఫేమ్ చేయడం ఇది నీకు కామన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, గోల్డ్ రెడ్డి సార్ తర్వాత ఎవరు, మన
ఎవరు రిజ్జుబాయ్. ఆ రిజ్జుబాయ్ ఆల్రెడీ కొన్ని మూవీస్ సరే నువ్వే కాంటాక్ట్ రిజ్జుబాయ్ నాకు తెలియదు. నెక్స్ట్ ఫీమేల్ క్యాస్టింగ్కి వస్తే రితిక నువ్వే ఇచ్చావా కాంటాక్టు, ప్రియాంక నువ్వే ఇచ్చావా, ప్రియాంక మేడం నువ్వే ఇచ్చావా, ప్రియా శ్రీనివాస్ నువ్వే ఇచ్చావా. ప్రియా శ్రీనివాస్ ఎలా వచ్చింది, మన తారక్ కాంటాక్ట్ ఇస్తే ప్రసాద్ క్యాస్టింగ్ డేట్ అక్కడ కూడా పాపం తారక్ని బ్లేమ్ చేసావే నువ్వు. ఎలా వాడు డబ్బులు దబ్బేశాడు క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గర అని. అది పెద్ద ఇష్యూ లాగా నేను చేయలేదు, పట్టించుకోలేదు, వదిలేశాను. అయినా తారక్ మాస్టర్ ఎంత కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, చెప్తా తర్వాత. ఈ క్యాస్టింగ్ అంతా నీ వల్లే వచ్చిందా నాన్న, చెప్పు, నీ వల్ల రాలేదు కదా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ స్టోరీలోకి వస్తే మెయిన్ ఈ క్యాస్టింగ్ అది కూడా నన్ను చేసావు కాబట్టి అతను ఏం చేశాడు క్యాస్టింగ్కి కష్టపడ్డాడు అని నేను ఒక్కొక్కరితో ఎంత కష్టపడ్డాను. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చి నువ్వు అన్ని ఇంటిమేటెడ్ సీన్లు రాసుకున్నావు, అన్ని లిప్ లాక్కులు రాసుకున్నావు. దానికి 500 ఒక జూనియర్ ఆర్టిస్ట్కి తీసుకునే అంత తక్కువ బడ్జెట్ తీసుకొని రావాలి అంటే వాళ్ళకి నేను ఎన్నెన్ని అబద్ధాలు చెప్పుంటాను. వాళ్ళతో నేను రిలేషన్ బాగొట్టుకున్నా. ఈరోజు నేను ఏ ఫీమేల్ క్యాస్టింగ్తో కానీ ఇప్పుడు సంజయ్ శ్రీరాజ్ కానీ ఇంకొకరు కానీ నువ్వేంది 15 రోజులు 20 రోజులు ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు గోల్రెడ్డి సార్ కానీ బాబు పోకలా అన్న కానీ వీళ్ళందరూ, బాబు పోకలా అన్న ఆయన ఎవరో కాంటాక్ట్ వాళ్ళు వచ్చారు, రాజేష్, అందరు రాజేష్ వాళ్ళు వచ్చారు, లేకపోతే నా వాళ్ళు వచ్చారు. నీ వాళ్ళు ఎవరు వచ్చారు, అందరూ తిడుతున్నారు నన్ను, ఎందుకు నువ్వు 15 రోజులు అని పిలిచావు 20 రోజులు చేసావు అని. ఈరోజు నాతో ఎవరు మాట్లాడట్లేదు, అందరికీ దూరం అయిపోయి, సినిమాకి దూరం అయిపోయి, ఆఖరికి సరే ఈ సినిమాకి దూరం అయిపోతే పర్లేదు, ఇప్పుడు నాకు ఏ సినిమాలు రాకుండా నన్ను అంత డిఫేమ్ చేస్తావు. లేస్తే తాగుడు. అసలు తాగుడికి మెయిన్ ఒక బడ్జెట్ అవడానికి ఇప్పుడు కారణాలు చెప్తాను. మెయిన్ బడ్జెట్ ఎక్కడ కారణం తెలుసా, అసలు యశు సార్కి చెప్పావంట మామూలుగా, లేకపోతే ఇంకొకరికి చెప్పావంట మొత్తం తాగుడు కోసమే డబ్బులు ఖర్చయ్యాయని. తాగుడు కోసం ఎలా ఖర్చయ్యాయో చెప్తా ఇప్పుడు. అసలు మెయిన్ నేను దాగాను కదా, నేను దాగిన ప్రతి రూపాయి నాదో ధర్మగారిదో అయి ఉంటుంది. ఆయనకి 2,60,000 సంథింగ్ ఖర్చు అయింది. ఆయన దాంట్లో నువ్వు మందు తాగావు, ఆయన దాంట్లో నేను మందు తాగాను. నువ్వు ఎక్కడెక్కడ తాగావో చెప్తా ఇప్పుడు. ప్రొడ్యూసర్స్ ఆ డబ్బులు ఎక్కడెక్కడ వేస్ట్ చేసావు, బడ్జెట్ ఎందుకు పెరిగిందో చూస్తా. నువ్వు తాగుడు మెయిన్ తాగుడే కదా, దానివల్లే నువ్వు తాగి బడ్జెట్ ఎక్కువైపోయిందని చెప్పుకుంటున్నావు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షను, ప్రతి డీల్ చేయడానికి నువ్వు మందు పోపిస్తావు నా చేత, అది నా వల్ల అంటావు. ఇప్పుడు మీ మద్రాస్ బస్టాండ్ డైరెక్టర్ ఒకరోజు సెట్టుకు వచ్చాడు. మద్రాస్ బస్టాండ్ డైరెక్టర్ సెట్టుకు వస్తే దానికోసం ఎవరెవరు వచ్చారు, ఆయనతో పాటు ఎవరో 2-3 వచ్చారు, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు. ఆయన వచ్చినప్పుడు మందు దాపావు. ఎవరి డబ్బులు అవి, ప్రొడ్యూసర్ డబ్బులు. నేనేమన్నా మద్రాస్ బస్టాండ్ డైరెక్టర్ని సార్ని పిలిచానా, జనార్దన్ సార్ని చెట్టుకు రమ్మని వస్తే చికెన్ పకోడా అది అయిపోతే మళ్ళీ రాంప్రసాద్ అన్న కూడా ఉన్నాడు. ఆ రోజు అడుగు, ఎవరి డబ్బులు, ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ చేశారు. ఎవరు వేస్ట్ చేశారు, నువ్వా నేనా? సినిమా కోసం నేను నిజంగా మందు తాగాలి మందే నాకు ఇంపార్టెంట్ అంటే సినిమా పేరు చెప్పి మందు తాగాల్సిన అవసరం నాకు కర్మ ఏమి పట్టలేదు. నేను ధర్మ అన్నని అడిగినా ఇస్తాడు, నరసింహ అని అడిగినా ఇస్తాడు. లేదు ఇవన్నీ కాదు అనుకుంటే నేను పోయి బెంగళూరులో జాబ్ చేసుకున్నాను. నాకు ₹1,00,000 జీతం అయితే వదిలేసి వచ్చా. నేను గమ్ముగా వీకెండ్స్ మందు తాగి పబ్బుల్లో ఎంజాయ్ చేసి నా పని నేను చేసుకుంటాను. నేను జాబ్ చేసుకుంటా, మందు తాగే పని అయితే. సినిమా పేరు చెప్పి ప్రొడ్యూసర్స్ ఆ డబ్బులు తీసుకొని సినిమాని మందు దాపి జనాల్ని ఇచ్చేయాలన్న అంత అవసరం నాకున్నుంటే నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రెస్టేషన్, అందుకే ఇంత ఆవేశపడుతున్నాను నేను. చెప్తాను విను. మద్రాస్ బస్ స్టాండ్ డైరెక్టర్ వచ్చినప్పుడు మందు దాపావు. తర్వాత ఇప్పుడు రిజ్జుబాయ్, ఆయన్ని పాపం మందు తాగాడు అంటే ఆయన్ని డీల్ చేయడానికి మందు దాపితే ఆయన మందు తాగి సెట్టుకు వచ్చాడు అంటావు. అంటే మందు తాగి అలవాటు ఉంటే ఆయన్ని డీల్ చేయడానికి మందు దాపమంటావు. మళ్ళీ బాలు అన్న ఒకరోజు వస్తే ఆయన సెట్లో మందు దాపమంటే ఇవన్నీ ఎవరి డబ్బులు, మీ డబ్బులు. మళ్ళీ లాస్ట్కి అంత డబ్బులు మందు తాగడానికే ఖర్చు పెడుతుంటే నేను ఇంటర్వ్యూలో పుర్రె కొనడానికి డబ్బులు లేవంట, శవాల మీద దండలు వేసుకోవడానికి డబ్బులు లేవా? ఎందుకు ఆవేశపడుతున్నా అంటే డబ్బులు లేవని ప్రొడ్యూసర్ సార్ని బ్లేమ్ చేస్తారేంది. ఇప్పుడు అందరూ వినేవాళ్ళందరూ అంటే ప్రొడ్యూసరు చాలా తక్కువ డబ్బులు పెట్టాడు, పుర్రెకి కూడా డబ్బులు పెట్టుకోలేడు. పుర్రె ఎంత అవుతుందా మహా అంటే, అది తారక్ మాస్టర్కి చెప్పుంటుంది, ఏదో చేసుండేవాడు కదా ఆర్ట్ డైరెక్టర్. మహా అంటే ఒక 500 ₹1000 ఇచ్చి ప్రొడ్యూసర్ సార్ ₹1000 కూడా ఇవ్వలేరు మీకు. అది ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో పుర్రె కొనడానికి డబ్బులు ఏంది ప్రొడ్యూసర్ సార్ని డిఫేమ్ చేయడం కాకపోతే. నెక్స్ట్ ఎవరిని దాపడానికి ఇప్పుడు మన మురళీ సార్కి డేట్స్ లేవు. డేట్స్ లేనప్పుడు ఎలా
వాళ్ళ మేనేజర్తో మాట్లాడాలి. దానికే 5 నుంచి 10,000 ఖర్చు అయ్యాయి. అవి ఎవరి డబ్బులు? ప్రొడ్యూసర్ డబ్బులు. అవి ఎవరు చెప్తే చేశాను? నువ్వు చెప్తే చేశాను, అది నా మీద వేస్తే ఎట్లా? నెక్స్ట్ మన ఎవరు పని చేసుకునే వాళ్ళు ఆ బస్తాలు మనం మోయలేక ఇస్తే అక్కడ మందు దాపితే అది నేనే తాగాను అంటావు. అవి ఎవరి డబ్బులు? అవి ప్రొడ్యూసర్స్ ఆ డబ్బులే. కానీ నేను దాపలేదు కదా. ఇప్పుడు నువ్వు ఒక్క రోజులో అయిపోయి ఉండేది. ఇప్పుడు గూడెంలో 100 మందితో మందు ఇప్పించానన్నావు, ఇంకోటి ఇప్పించాను 100 మందితో ఒక్క రోజులో షూట్ ప్లాన్ చేస్తుంటే బడ్జెట్ తగ్గేది. నువ్వు కాస్త వారం రోజులు చేస్తే వాళ్ళు ఎవరు వస్తారు? 100 మంది, మనిషికి 300 ఇవ్వాలి, మళ్ళీ క్వార్టర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను 10 మందిని తెప్పించాను, నాకు 2,000 ఇస్తావు, వాడికి మంది ఇస్తేనే కదా. అవి ఎవరు చెప్తే చేశాను? నీ వల్ల. కానీ మంది ఇచ్చినా ఏం చేసినా షూటింగ్ అయిపోయి ఉండేది నువ్వు ఒక్క రోజులో చేస్తుంటే. కానీ నువ్వు దాన్ని 3-4 రోజులు చేసావు. నీ డైరెక్షన్ గురించి చెప్పాలంటే నేను విక్రము పొయ్యి చికెన్ 3 సార్లు తెచ్చావు. నేను చూస్తే ఫుటేజ్లో ఆ చికెన్ మీద క్లోజే లేదు. నువ్వేం డైరెక్షన్ చేస్తున్నావు నాకు తెలియదు. దానివల్లే బడ్జెట్ పెరిగిపోయింది. ఇంకోటి మల్లెపూలు 3 మూరలు ఉంటే ఇటు ఎగరేయాలి, ఐటమ్ సాంగ్లో సుకుమార్ ఐటమ్ సాంగ్లో లాగా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు చెప్పింది ఇంత బడ్జెట్ నువ్వు తీస్తే కదా. ఇక్కడ మల్లెపూలు ఎగరేసుకుంటా ఉంటే షూటింగ్ ఎవరు తీస్తారు? అక్కడ బడ్జెట్, ప్రతి దానికి బడ్జెట్ పెరుగుతా పోయింది. ఇప్పుడు హీరోయిన్కి ఎంత చెప్పావు? మనం రోజుకి 1500 రెన్యుమరేషన్ అనుకుంటే 5 రోజులు వెళ్ళిపోవాలి. 5 రోజుల్లో 5 రోజులు కాస్త 15 రోజులు అయితే హోటల్ రెంట్ ఎంత, ఫుడ్ ఎంత? సరే వాళ్ళకి మళ్ళీ నేను వాళ్ళ చేత తిట్టించుకొని 5 రోజులు కాస్త 3 రోజులు డబ్బులు ఇచ్చి వాళ్ళు నన్ను తిట్టారు. సర్లే తిడితే ముందు రేపు సినిమా హిట్ కొడితే అప్పుడు నాకు మళ్ళీ అందరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు ఆ ఫీమేల్ క్యాస్టింగ్ కానీ మామూలు మేల్ క్యాస్టింగ్ కానీ ఎవరైనా సరే, ఇప్పుడు అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళు అయినా కానీ ఎవరైనా సరే సినిమా హిట్ కొట్టిన తర్వాత చూసుకుందాంలే అని నేను ఉన్నాను. కానీ సినిమా హిట్ కొట్టేదంటే రేపు జూలై 26 అది తర్వాత సంగతి. అసలు సినిమాలో అసలు పేరే లేకుండా చేసి డీఫేమ్ చేస్తావు. నెక్స్ట్ ఇంకా చెప్తా, బాబు పోకలా అన్న షూటింగ్కి వచ్చాడు పాపం, ఆయనకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేస్తే ఆయనకు మందు దాపుతానని డీఫేమ్ చేస్తావు. ఏంది మందు దాపేది? అక్కడ ఖర్చు అవ్వలేదా? లేకపోతే నువ్వు ప్రతిదీ ఇప్పుడు నువ్వు యాక్టర్ సత్య క్యారెక్టర్కి ఎవరో ఇద్దరిని పిలిచావు, అతను వచ్చాడు, అన్న అతనికి మందు దాపి పంపించే అన్న, అతను నాకు నచ్చలేదు అంటావు సింపుల్గా. అతనికి మందు దాపడానికి డబ్బులు ఖర్చు అవ్వా? అంటే ప్రతి ఒక్కరిని డీల్ చేయడానికి నువ్వు నన్ను వాడుకొని వాడికి మందు దాపేయి వాడు బడి ఉంటాడు, వీడికి మందు దాపేయి వీడు బడి ఉంటాడు అంతే. అది తాపింది నేను, చెప్పింది నువ్వు. ఎందుకంటే నేను డైరెక్టర్ మాట వినాలి. కానీ సరే ప్రొడ్యూసర్ గారికి మందు వల్ల కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయి. ఎక్కువ ఖర్చు అయితే అది ఎవరు డీఫేమ్ చేసుకోవాలి? ఇద్దరం కలిసి. నీ వల్ల నేను పనిచేశాను కాబట్టి ఇద్దరు కలిసి సార్కి డీఫేమ్ అవ్వాలి. కానీ నువ్వు మాత్రం ఇంటర్వ్యూలో కూర్చొని చాలా హైలైట్, సూపరు, డూపరు. నేను డైరెక్టర్ చెప్పింది నిన్న, అది డైరెక్టర్ తప్పు. నువ్వు చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఇంకోటి ఏమన్నా అంటే అన్ని గొడవలు. ఇప్పుడు తారక మాస్టర్ది గొడవ. ఏం గొడవ? కొరియోగ్రాఫర్ నచ్చలా. ఫస్ట్ మెయిన్ భరత్ గారికి నచ్చకపోతే రితికాతో ఇద్దరు మాట్లాడుకొని నచ్చలేదని అది కాస్త డిఓపి గారికి చెప్పి, డిఓపి గారిని కాస్త నాకెందుకు మీరే చూసుకోండి అని ఆయన అంటే, మళ్ళీ అది కాస్త నా దగ్గరకు వచ్చి ఫైనల్గా మీరు అందరూ నాకెందుకు, సినిమాలో సాంగ్ బాగుంటే నాకెందుకు, బాగాలేకపోతే నాకెందుకు, నేను ప్రొడక్షన్ డిజైనర్, ప్రొడక్షన్ మాత్రమే చూసుకోవాలి, నేను అది చూసుకుంటున్నాను. సాంగ్ బాగా వచ్చేది లేదు, అది డైరెక్టర్ వాళ్ళ విజన్, అది నేను డైరెక్టర్ని కాదు. సో కానీ అది నేను ఇనిషియేట్ తీసుకొని నేను తారక్ మాస్టర్తో మాట్లాడితే మిద్ది మీద కుదిస్తే అక్కడ 2 క్వార్టర్లు తెప్పించావు. అవి ఎవరి డబ్బులు? ప్రొడ్యూసర్ డబ్బులు. ఆ 2 క్వార్టర్లు కాస్త అయిపోతే తాగేసి ఏం చేసావు? నేను తీసుకొస్తాను మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటే నువ్వు చెప్పకుండా తారక్ మాస్టరు నువ్వు సరిగా చేయట్లేదు, రాజు మాస్టర్ అనే వ్యక్తిని బెంగళూరు నుంచి పిలిపిస్తారు. రాజు మాస్టర్ ఎవరు? చాలా గొప్ప వ్యక్తి. నువ్వు చేసింది, నువ్వు సినిమా కోసము నువ్వు మంచి పనులు చేయకపోగా చాలా మిస్యూజ్ చేసావు. ఫస్ట్ హీరోయిన్స్ విషయంలో బడ్జెట్ 90,000కి సంజన ఆనంద్ వస్తుంది, మంచి అమ్మాయి. ఆమె ఫస్ట్ ఎవరు? సిరి హనుమంత్, ఇప్పుడు బిగ్ బాస్ ఫేము. ఇంకోటి సంజన ఆనంద్, ఆమె కిరణ్ అబ్బవరంతో చేసింది నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళు. అంత మంచి హీరోయిన్లు అందరూ వచ్చి లిప్ లాక్ అనేసి అక్కడ బడ్జెట్ పెంచావు. ప్రొడ్యూసర్ సార్కి 70,000 కాస్త సార్కి కూడా నచ్చారు సంజన ఆనంద్, అందరూ సిరి హనుమాన్తో నచ్చింది, అందరికీ నచ్చం, కానీ నీకు నచ్చదు. ఎందుకంటే అందం కాదు నీకు కావాల్సింది, లిప్ లాక్. లేస్తే లిప్ లాక్ వల్ల ఏమవుతుందని బిందు అనే అమ్మాయి, సార్ లిప్ లాక్ పెడతాను, అంతకంటే ఎక్కువే చేస్తాను, కానీ సినిమా హిట్ అవుతుందా, స్టోరీకి న్యాయం జరుగుద్దని నిన్ను అడిగింది.
అది లేదు. ఎందుకంటే ఇప్పుడు సార్కు బడ్జెట్ 70 కాస్త అమ్మాయి ప్రియ నాకు తెలిసి 1,40,000 చిల్లర తీసుకుంది. మళ్ళీ అంక హోటల్ రూమ్ రెంట్ ఎంత అమ్మాయికి, అమ్మాయి ₹1 తగ్గిది కమర్షియల్ అని ముందే తెలుసు, ఎందుకంటే కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వచ్చింది, అది నీకు తెలుసు. ఇప్పుడు నేను ప్రియా శ్రీనివాస్ని తీసేయమంటే తీసేయనా? ఎందుకు తీసేయను? నాకేం అవసరం హీరోయిన్, నేను జస్ట్ ఆప్షన్స్ ఇస్తాను, నువ్వు చెప్పు. నేనే కావాలని బలవంతంగా ప్రియా శ్రీనివాస్ సరే మిగతా వాళ్ళు ఫీమేల్ కాస్టింగ్ నా ఫ్రెండ్స్ నేనేదో మిస్యూజ్ చేశానని చెప్పావంట, అది కూడా చాలా పెద్ద తప్పు. నువ్వు అమ్మాయిల మీద నువ్వు చెప్పుకొని బతకూడదు, అది కూడా చాలా పెద్ద తప్పు. దాని గురించి అమ్మాయిలు కాబట్టి నేను పబ్లిక్లో మాట్లాడను, అది వదిలే, అది పర్సనల్గా మాట్లాడతాను నీతో వచ్చి. ఇప్పుడు ఏంది అది ప్రియా శ్రీనివాస్ ఏంటంటే 1,40,000 అవడానికి రీజన్ ఎవరు? నువ్వు లిప్ లాక్ అని 1,40,000 ఖర్చు పెట్టిపించావు, లేకపోతే 70,000తోనే ప్రొడ్యూసర్ సార్కి అయిపోయేది కదా. సో ప్రతి చోట బడ్జెట్ పెరుగుతూనే వచ్చింది, మళ్ళీ పుర్రెగా డబ్బులు లేవంటారు మీరు. అంతంత బడ్జెట్లు మళ్ళీ పుర్రెలకు డబ్బులు లేవని ప్రొడ్యూసర్ని డిఫేమ్ చేయడము. నెక్స్ట్ ఇంకా తారక మాస్టర్ గొడవ, అదేంది ఆ తర్వాత క్వార్టర్ అయిపోతే నువ్వు వద్దులే మేమిద్దరం వెళ్ళి తెస్తామని, క్వార్టర్ తెచ్చే గ్యాప్లోనే ఆర్ఆర్ నిన్నొద్దంటున్నాడు అంతే. భరత్ గారికి నచ్చలేదు, రితికాకి నచ్చలేదు, అసలు చెట్లో ఎవరికి నచ్చలేదు, అందరిని వదిలేశారు. అందరిని వదిలేసి నన్ను మాత్రమే నాకు నచ్చలేదా? నాకు నచ్చకపోతే నువ్వే నచ్చలా, తీసేయమంటావా చెప్పు. నువ్వు నచ్చలా, కానీ నేను నాకెందుకు, సినిమా అవ్వడం ఇంపార్టెంట్ చాలా అనుకొని నేను గమ్ముకున్నా. సరే నా మీద వేసావు, అసలు 12 years ఫ్రెండ్షిప్ని దూరం పెట్టేసి ఈ రోజుకి అతను నన్ను బ్యాడ్గానే అనుకుంటాడు తెలుసా. ఈ రోజుగా చెప్తా, తారక మాస్టర్ నన్ను బ్యాడ్గానే అనుకుంటాడు. నేనేం చేసినా అతనికి ఇప్పుడు నాకు బ్యాడ్గానే అనిపిస్తాయి. నేను ఒక మంచి మాట చెప్పినా అతనికి బ్యాడ్గా అనిపిస్తుంది, బికాజ్ ఆఫ్ యూ. ఏంటి అది? నువ్వు ఆ గ్యాప్ కిందకు పైకిచ్చి డాబా మీదకి వచ్చేలోపే చెప్పేశావు. వాడు వచ్చింది ఇంకా నన్ను రచ్చ నెక్స్ట్ లెవెల్ తిట్టే తర్వాత సంగతి నేరుగా బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు ఒంగోలు వెళ్ళిపోయి ఫోన్ చేస్తే సెట్టు మొత్తం తాగేసి ఆర్ఆర్ తారక్ నొద్దన్నాడంట, మళ్ళీ భరత్ నటిస్తున్నాడు. అమ్మా దేవుడా, ఈ నటన ఏందో నాయన. ప్రతి ఒక్కరు సెట్లో ఆఖరికి ధర్మాన్నతో నాకు ఎంత రిలేషన్ ఉన్నిందో నేనే పంపించేశానంటే అన్నయ్య నాకు ఫోన్ చేసి ఎట్లా బూతులు తిట్టాడంటే, అరే అసలు నువ్వు డైరెక్టర్ అంటే వాల్యూ తెలియదు నీకు, డైరెక్టర్ ఇష్టం రాది, తీసేస్తాడో లేదో ఉంచుకుంటాడో లేదో నీకెందుకురా, సాంగ్ బాగుంటే బాగలేకపోతే అది సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత చూసుకుంటారు, నీకెందుకని అన్నయ్య నన్ను తిట్టారు. అంటే ఆయన దగ్గర కూడా బ్యాడ్ చేసావు, ఆయన దగ్గర కూడా బ్యాడ్ అంటే నేనే అంటే అప్పుడు ఆ అన్నయ్యకి ఇప్పుడు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఈ వీడియో ద్వారా ధర్మ అన్నయ్య కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. అన్నయ్య ఆ రోజు నేనేమి కావాలని చేయలేదు, నేను ఎందుకంటే ఎవరికి చెప్పుకోను, ఎందుకంటే బికాజ్ ఆఫ్ యూ డైరెక్టర్ గారు, ధర్మ అన్నయ్యకి లేకపోతే యశు సార్కి లేకపోతే తారక్కి భరత్కి ఇంకొకరికి ఎవ్వరికి నేను చెప్పుకోలేదు. ఎందుకంటే నువ్వు నా తమ్ముల్లాగా భావించి వీకేపీని నేను మొత్తం దాస్తా వచ్చినాను. ఇంకా నా వల్ల కాల, ఎందుకంటే నా కెరియర్కే దెబ్బ అవుతుంది. నన్ను అంత డీఫేమ్ చేసి నువ్వు అయినా నేను నీకు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు నాకు చేయాలి. మిగతా వాళ్ళందరూ ప్రపంచం ఏమనుకున్నా నాకు పర్లేదు అనుకొని నీకు నేను సపోర్ట్ చేశాను. వాడు ఒంగోలుకి వెళ్ళిపోతే అప్పుడు ఇంక నన్ను అందరు సెట్టు మొత్తం ఇదంటే నేను బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాను. నాకెందుకు ఈ కర్మ, నేను ఇంకా చేయను, నాకు అవసరం లేదు అని. ఎందుకంటే నేను రాజు మాస్టర్ చేత నువ్వేం చేయించావు అంత పెద్ద ఆయన చేత. ఆయన ప్రభుదేవ్ మాస్టర్కి చేశాడు, మళ్ళీ మన కిచా సందీప్ గారికి చేశారు, మన పునీత్ రాజ్ కుమార్ గారికి చేశారు. ఇంతమంది పెద్ద స్టార్స్కి చేసిన కొరియోగ్రాఫరు ఫ్రీగా వచ్చి చేస్తా అన్నాడు. మళ్ళీ అక్కడ బడ్జెట్ అవ్వదు, వాళ్ళ డాన్సర్స్ని తీసుకొని జస్ట్ ఒక 20,000 ఇస్తే మొత్తం వాళ్ళ డాన్సర్స్ అవి జస్ట్ ఫుడ్ బెడ్కు మాత్రమే, ట్రావెల్కి మాత్రమే 20,000లో ఒక సాంగ్ కంపోజ్ చేసి వాళ్ళ మాస్టర్స్తో వాళ్ళ పిల్లలతో కంపోజ్ చేసి నీకు వీడియో కూడా పంపారు. ఆ వీడియో పంపితే అతనేం చేశాడా అని సింపుల్గా వదిలేస్తావేంది? అప్పుడు నేను రాజు మాస్టర్ దగ్గర కూడా బ్యాడ్ అయ్యాను కదా, నాటోల్ని నెల్లూరు అక్కడ బ్యాడ్ చేసావు. ఆయనతో నాకు ఇప్పటికి ఏమన్నా నేను పిలిస్తే నెక్స్ట్ సినిమాకి వస్తారా, ఫీమేల్ క్యాస్టింగ్ వస్తారా? నేను పిలిచిన వాళ్ళు నీ వల్ల ఎవరైనా నాకు ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారా? వాళ్ళందరూ ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే చాలు అని నేను అనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? నువ్వే గొప్ప, నువ్వే చేసావు, నువ్వే కాంటాక్ట్స్ ఇచ్చా అంటావు, నేనే మందు దాగి మొత్తం ఇది చేశానంటావు. ఆ తారక్ మాస్టర్తో అట్లా రిలేషన్. నెక్స్ట్ భరత్తో ఎలా గొడవ పెట్టావు? నేను జస్ట్ భరత్ ఏంటి అంటే ఒకరోజు నేను ఆటో పిలిపించాను ఆ హోటల్కి. ఆటో పిలిపిస్తే తిరుపతి భరత్ అనే వ్యక్తి ఇద్దరు ఉదయాన్నే 4 గంటలకే హీరోయిన్ని మేకప్
వాళ్ళ మమ్మీని తీసుకొని వెళ్ళిపోయారు సెట్కి. నేనేమో ఆటోని పిలిపించి, ఆ రోజు ఆటో సురేష్ రానన్నాడు. ఆటో సురేష్ రోజు ఆటో మాట్లాడుకున్నాం కదా, ఆయన రానన్నాడు. ఆయన రానన్నప్పుడు ఏంటి అంటే నేను కొత్త ఆటోని పిలిపించా. అది కూడా ఎవరు, విక్రమ్ అనుకుంటా. విక్రమ్కి ఫోన్ చేసి బ్రో ఒక ఆటోని మాట్లాడు బ్రో అంటే తక్కువలో మాట్లాడాడు. అంటే నేను వేరే పనిలో ఉన్నాను, ఈ పిలిపిస్తే ఉదయం వాళ్ళిద్దరు లేరు, వస్తే హోటల్కి ఆటో వాడు వచ్చాడు. ఫోన్ చేస్తే అన్న ఆడ 303 సంథింగ్ ఉంటారు, ఒకసారి బెల్లు కొట్టు అంటే వాళ్ళు లేరు సార్ అని చెప్తే నెక్స్ట్ ఏంది ఆ 1000 రూపాయలు వేస్ట్. అది ప్రొడ్యూసర్కి డబ్బులు వేస్ట్ అని మీ భరత్ అదే ఆయన వల్ల డబ్బులు వేస్ట్. అయితే ఆ రోజు షూట్లో నేనేమనలేదు. సాయంత్రము జస్ట్ నార్మల్గా మాట్లాడాను. ఏంటి భరత్ బ్రో ఒక హీరో అంటే ఏంటి, కొన్ని కోట్ల మందిలో అవకాశం వస్తుంది ఒక్కరికి. నీకు ఈరోజు నువ్వు చెప్పుకుంటున్నావు కదా హీరో 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 అని అన్ని ఇంటర్వ్యూస్లో, అది కాపాడుకోవాలి అంటే నువ్వు హీరోయిన్ ఏంది బ్రో, అసిస్టెంట్లు ఉంటారు, నేనుంటా అంటే మేము పని చేసేవాళ్ళం. సో మేము పని చేయాలి, నువ్వు హీరోలాగే బిహేవ్ చేయి, ఇలా చేయకూడదు అని మేబీ ర్యాష్గా చెప్పుంటాను నేను. ఆ ర్యాష్గా చెప్పాను, అదేమన్నా తప్పు అయి ఉంటుందా ఏమోనని. అంటే ర్యాష్గా చెప్పకూడదు కాబట్టి ఒక వ్యక్తి. కానీ భరత్ బ్రో నీకు నాకు ఎంత రిలేషన్ ఉంది, చాలా మంచి రిలేషన్ ఉంది. మన ఇద్దరం కలిసి తారక్ మాస్టర్కి ఒక సాంగ్ చేసాం, అక్కడ కూడా నువ్వు నన్ను డిఫేమ్ చేసావు. అప్పుడు దాకా డిఓపి అంత పెద్ద సెట్ వేస్తే అప్పుడు దాకా డిఓపి అభి అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేసావు, నెక్స్ట్ లాస్ట్ మినిట్లో అంతా రెడీ అయ్యి లోహితాన్ని ఫ్రీగా పిలిచి సరేలే ఒక 1500 1000 ఇచ్చావు, అది వేకే, నీకు ఒక 5000 ఖర్చు అయ్యాయి సాంగ్కి. కానీ రియల్గా అదే సాంగ్ మళ్ళీ చేస్తే నీకు 50 to 1 lakh తక్కువ అవ్వు, కావాలంటే మళ్ళీ చెయ్యు. కానీ నువ్వు అక్కడ ఏం చేసావు, సింపుల్గా నాకు అభి ఉంటే మీ ఈగో అంటే నీకు వీకేపీ గారికి ఎంత ఈగోలు అంటే నాకు అర్థం కాదు. ఒక సినిమా మీద పిచ్చితో ఈగోలు ఎందుకయ్యా మనకి. నేను డిఓపి అభి ఉంటే చేయను అన్నావు. ఏంది మీ ఇద్దరు దానికి మమ్మల్ని అన్యాయం చేయడం ఏంది, సింపుల్గా అక్కడ బ్యాడ్ అనుకున్నాం. తర్వాత నాగేంద్ర బన్నీని పిలిస్తే అవుట్పుట్ ఎలా వచ్చింది ఈరోజు యూట్యూబ్లో చూడండి, అవుట్పుట్ ఎలా వచ్చి ఉంటుందో. ఆయనకి లైటింగ్ ఓకే, నేను నాగేంద్ర బన్నీ గారు ఇప్పుడు పెద్ద డిఓపి అయ్యారు, అని నేను డిఫేమ్ చేయట్లేదు. కాకపోతే అక్కడ మాకు అనుకున్న అవుట్పుట్ రాలేదు, మొత్తము అక్కడ మళ్ళీ బ్యాడ్ చేసావు. కానీ నేను దాన్ని అంత పెద్ద తీసుకోవాలా. కానీ మన ఇద్దరం మళ్ళీ ఫ్రెండ్స్గానే ఉన్నాం. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నేను నీకు సారీ చెప్పా, సెట్లో చెప్పా, తర్వాత కొన్ని 100 సార్లు చెప్పా, అది ప్రూఫ్ ఉంది నా దగ్గర. నువ్వు మళ్ళీ చాలామందికి చెప్పావు నాకు సారీ చెప్తా బతిలాడుకుంటున్నాడని. నాకేమవసరం బ్రో, నిన్ను హీరో చేస్తే నాకేంటి, హీరో చేయకపోతే నాకేంటి. కానీ మా రాజేష్ సజెస్ట్ చేశాడు, నువ్వు బాగా కష్టపడ్డావు. నేను నీకు చెప్తా భరత్ బ్రో, అదొక్క విషయం తప్ప, అది ఆ ఒక్క విషయం కూడా ఇద్దరు తప్పేం లేదు. నేను నీకు 100 సార్లు సారీ చెప్పుంటా. నా లైఫ్లో నేను అన్నిసార్లు సారీ చెప్పింది నీకు ఒక్కడికే. నువ్వు కావాలంటే ఎవరినన్నా నెల్లూరులో అడుగు, నేను వీకేపీకి కూడా అన్నిసార్లు సారీ చెప్పాల, నీకు కొన్ని 100 సార్లు చెప్పి. ఎందుకంటే నువ్వు అంటే చాలా మంచోడివి, నువ్వు చాలా కష్టపడతావు, ఎందుకంటే నువ్వు చాలా హెల్ప్ చేసావు సెట్కి. కానీ నువ్వంటే ఒక హీరోగా ఎప్పుడూ లేవు, నువ్వే గుంత దవ్వుకుంటావు, నువ్వే పుర్రె తెచ్చుకుంటావు, నువ్వే మెల్ల వేసుకుంటావు, మొత్తం నువ్వే చేసుకుంటావు. అంటే నాకు తెలిసి అందరికంటే ఇప్పుడు చాలామంది యాక్టర్లో జీజీఎస్లో చేశారు కదా, అందరికంటే ఆ విషయంలో నువ్వు బెస్ట్, నేను ఒప్పుకుంటా. నేను చూసినంతవరకు 60 రోజుల్లో నువ్వు బెస్ట్ భరత్ బ్రో. నువ్వు హీరోగా డెడికేటెడ్గా చేస్తే మంచి హై పొజిషన్లో ఉంటావు. నేను అదొక్క విషయమే నీకు చెప్పాలనుకున్నాను, నిన్నేం డిఫేమ్ చేయడానికి కాదు. అది నాకు అంటే అది గొడవ, దాన్ని వీకేపీ ఎలా చెప్పారు నాకు తెలియదు. ఈ రోజుకి నువ్వు నాతో ఎందుకు మాట్లాడవో కూడా తెలియదు. నువ్వు మళ్ళీ నేను ధర్మ అన్నకి చెప్పి సంజయ్ శ్రీరాజ్ని ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ధర్మ అన్నకి నేను ఏ రోజు చెప్పలేదు బ్రో, ఏంది నిన్ను లేపేయమని లేకపోతే సంజయ్ శ్రీరాజ్ని హీరో చేయమని అలా ఏం ఉండదు బ్రో. మాకు సినిమా స్టోరీ రాసింది వీకేపీ గారే కదా, స్టోరీలో ఎవరిని మెయిన్గా పెట్టుకొని రాసుకున్నాను. నీకేమన్నా అబద్ధాలు చెప్పి నీకేమన్నా నిన్ను హీరో చేస్తానని చెప్పుంటే నేనేం చేయలేను. మామూలుగా ఆ స్టోరీ పక్కా కరెక్ట్గా గల్లీ గ్యాంగ్స్టర్ స్టోరీలో హీరో ఎవరు, ఆ ప్లేస్లో గాంధీ అంటే సంజయ్ శ్రీరాజే కాదు బ్రో, ఆ ప్లేస్లో నువ్వున్న ఆ ప్లేస్లో సంజయ్ ఎవరు వీకేపీ హీరోగా చేసినా, రాజేష్ హీరోగా చేసినా, ఇంకొకరు ఎవరు హీరోగా చేసినా ఆ స్టోరీని ధర్మ అన్నయ్య డిఓపిగా అలానే చేస్తాడు, ఎడిటర్గా అలానే చేస్తాడు బ్రో. ఎందుకంటే స్టోరీ ఇంపార్టెంటు, స్టోరీ లాగా ఉండడం చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆ ప్లేస్లో గాంధీ, ఇక్కడ సంజయ్ శ్రీరాజ్ కాదు, భరత్ మహాన్ కాదు, ఒక బాలు కాదు, ఒక గోల్రెడ్డి మురళీకృష్ణారెడ్డి కాదు, ఒక బాబు పోకల అన్న కాదు, ఇంకో ఆర్ఆర్ గాడు కాదు, ఇంకొకటి కాదు. అక్కడ క్యారెక్టర్లు ఏంది గాంధీ, తప్పెట్లు, క్వార్టరు, కర్రోడు, చెత్తోడు, మోగోడు, ఇవి క్యారెక్టర్లు. అక్కడ అజీజ్ బాయ్ కాదు, వీళ్ళు కాదు, ఎవరేంటి. అజీజ్ బాయ్ మీద నాకు చాలా లవ్ ఉంది.
అలాంటప్పుడు నేను అజీజ్ బాయ్కే ఎక్కువ ఇది చేయొచ్చు కదా అన్నట్టు లేదు. ఇప్పుడు ధర్మ అన్నయ్యకి నిజంగా మీరు చెప్తున్నారు కదా నా మీద లవ్ ఉంది అని, అలాంటప్పుడు సినిమాలో ఎక్కువ సీన్లు నాయే ఉండాలి కదా, ఎడిటింగ్లు అన్నీ పోతాయి కదా. ఎవరి మీద ఎవరికి లవ్లు ఉండవు బ్రో. గాంధీ అనే క్యారెక్టర్ అంతే, సంజయ్ శ్రీరాజ్ కాదు అక్కడ. గాంధీ అనే క్యారెక్టర్, గల్లీ గ్యాంగ్స్టర్ అంటే సినిమా నిజంగా ప్యాషన్ ఉండేవాళ్ళు ఇవన్నీ చెప్పుకోరు బ్రో. చాలా గొప్పగా చెప్పుకుంటాము. కొరటాల శివ డైరెక్టర్ గారు ఆయనే చాలా గొప్పగా చెప్పేస్తాడు బ్రో, నేనేం చేయలేదు, నాకేం చేత కాదు, జస్ట్ నేను డిఓపి వర్క్ డిఓపికి ఇచ్చా, డిఓపి అద్భుతంగా చేశాడు. ఎడిటర్ వర్క్ ఎడిటర్కి ఇచ్చా, మార్తాండ వెంకటేష్ గారికి ఆయన చాలా బాగా చేశారు. దేవిశ్రీకి మ్యూజిక్ ఇచ్చా, ఆయన బాగా చేశారు. ఇంతే సింపుల్. ఆయన ఏమన్నా తగ్గాడా బ్రో? ఫస్ట్ సినిమాకే చెప్పాడు, ఆయన ఏమన్నా తగ్గాడా? తగ్గలా, ఏం తగ్గలా. ఇవన్నీ ట్రూ. నిన్న నెక్స్ట్ దేవరాజ్ చేస్తున్నారు ట్రూ. ఎందుకంటే మనం ఒకరి గురించి గొప్పగా చెప్పుకుంటే అతను వర్క్ చేశాడని చెప్పుకుంటే మనం ఎప్పుడు తగ్గం బ్రో, ఇంకా 4 రెట్లు పైకి పెరుగుతాము. నెక్స్ట్ ఎవరు, మన సుకుమార్ గారు నిన్న ఆర్యా ఫంక్షన్లో దిల్ రాజు గారి కాళ్ళు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు సుకుమార్ గారు? దిల్ రాజు గారు కాళ్ళు పట్టుకునే అంత పొజిషన్లో ఉన్నారు, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ప్యాన్ ఇండియా చేసి అసలు అతను నెక్స్ట్ లెవెల్ సుకుమార్ గారు. ఈరోజు అంత పెద్ద ఆయన కాళ్ళు పట్టుకున్నాను, కావాలంటే ఇంటర్వ్యూ చూడండి, నేను ఆయన కాళ్ళు పట్టుకున్నాను 2-3 సార్లు. నేను అవుట్పుట్ కోసం ఎంతైనా కాంప్రమైజ్ అవుతాను, ఎంతైనా కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ. నేను ఎన్నిసార్లైనా ఎదవవుతాను, ఎన్నిసార్లైనా. కానీ ఒక అవుట్పుట్ కోసం బాగా నవ్వొస్తుంది. ఒక అవుట్పుట్ కోసం అంత పెద్ద ఆయనే ఎంత దిగజారడానికైనా, ఎవరు కాళ్ళు పట్టుకోవడానికైనా, ఏం చేయడానికైనా రెడీ అన్నప్పుడు నువ్వేం చేసావు నాయన నాకు అర్థం కాదు. నువ్వు కాంప్రమైజ్ అవ్వి సినిమాని పెద్ద రిలీజు మంచిగా అవుట్పుట్ తెప్పికపోగా మొత్తం అందరినీ డీఫేమ్ చేసి నువ్వు హైలైట్ అవ్వాలనుకో సినిమాని చంపేశావు. నిజంగా సినిమా ప్యాషన్ ఉంటే, నిజంగా సినిమా ప్యాషన్ మీకుంటే మీరేం చేయాలి? అందరినీ, ఇప్పుడు నా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను నెల్లూరుకి వస్తే ఎంత పబ్లిసిటీ చేయగలను అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఇప్పుడు నెల్లూరు లెవెల్లోనే చేస్తున్నారు, నేను వైజాగ్ లెవెల్లో చేసి ఉండొచ్చు, ఇంకోటి సరే. నా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అందరికీ తెలుసు, అది నీకు తెలుసు పబ్లిసిటీ. సరే నన్ను వదిలే, నేను ఎదవని, నన్ను డీఫ్లేమ్ చేసావు, ఏదేదో చేసావు, నా వల్ల కాదు. ఇప్పుడు ధర్మ గారు ఉన్నారు, ధర్మ అన్నయ్య, ఆయన్ని పిలుచుకుంటే పబ్లిసిటీ ఎంత వస్తుంది? సరే ఆయన ఏమన్నా తప్పు చేశారా? ఇప్పుడు ఆయన్ని పిలుచుకోవచ్చు కదా. ఇప్పుడు నూరన్నయ్య ఉన్నాడు, ధర్మ ఉన్నారు, లేకపోతే ఇంకా ఎంతమంది లేరు, క్వార్టర్ ఉన్నాడు, ప్రియా శ్రీనివాస్ ఉంది, రితిక, సంజయ్ శ్రీరాజ్, ఇలా చెప్పుకుంటే బాబు పోకలా అన్న, ఇప్పుడు మురళీకృష్ణారెడ్డి గారికి ఎంత సర్కిల్ ఉంటుంది హైదరాబాద్లో, ఆయన్ని యూజ్ చేసుకున్నారా మీరు? నిజంగా అంటే కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు ఆయన ఏమన్నా తిట్టినో కొట్టినో ఒక సినిమా కోసం కాంప్రమైజ్ అవ్వాలి. ప్రియా శ్రీనివాస్ రాననింది, ఎందుకు రాదు? ధర్మాన్ని పిలిస్తేనే వస్తుందేమో, లేకపోతే నేను పిలిస్తే వస్తుందేమో, లేకపోతే ఇంకొకరు పిలిస్తే వస్తుందేమో. అప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయ్యి సినిమా కోసం అందరికి ఫోన్లు చేసి ఎలాగైనా తెప్పియాలబ్బా పబ్లిసిటీకి. సినిమా మీద కాంప్రమైజ్ అయితే, నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉంటే ప్రతి ఒక్కరిని నువ్వు తగ్గి పిలిపియాలి. సుకుమార్ గారు లాంటి వాళ్ళే తగ్గి చెప్పిస్తున్నారు. నీకేంది అసలు ఇగో నాకు అర్థం కాదు. నీకు నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉందా? సరే నువ్వు తగ్గికపోగా, సరే నువ్వు తగ్గి ఒకరి కాళ్ళు పట్టుకొని ధర్మ గారు తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను, మనం కలిసి చేద్దాము అని ఆయన్నే కాదు, నన్ను కాదు, ఆయన ఏం తప్పు చేశాను, నేనేం తప్పు చేశా, లేకపోతే ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎవరు తప్పు చేశారు నువ్వు పిలవకపోవడానికి రీజను? నువ్వు కావాలంటే ఒక వీడియో పెట్టు నాలాగా, తప్పు చేస్తుంటే నిజంగా నేను మాట్లాడే అబద్ధాలు అంటే నువ్వు నాకు ఆపోజిట్గా మాట్లాడు. ఇప్పుడు నువ్వు చెయ్యకపోగా మర్చిపోయా, ఇప్పుడు డిఓపికి డబ్బులు ఇచ్చానని చెప్తావు. ఎక్కడిచ్చావు డబ్బులు? డిఓకి డబ్బులు ఇవ్వకపోతే అంత చేస్తారా? 4 సంవత్సరాలు కూర్చొని అంటే అసలు సినిమా ఎంత అవుట్పుట్ వచ్చిందో తెలుసా నాయన? అసలు అందరికీ తెలుసో లేదో, మెయిన్ సినిమా 6 అవర్స్ వచ్చింది. 6 అవర్స్ వస్తాయి సినిమా. దానిని మొత్తం ఇవన్నీ చెప్పాను కదా, డబ్బులు ఎవరి వల్ల ఖర్చు అయ్యాయి, క్యాస్టింగ్ ఎవరి వల్ల వచ్చారు అన్నీ చెప్పా, ఎలా లేట్ అయింది, సినిమా ఎందుకు లేట్ అన్నీ చెప్పా. అసలు సినిమా అంతా మొత్తం అయిపోయింది. సరే ఈ కష్టాలన్నీ పడి ఇప్పుడు మీరు విన్న తర్వాత అర్థమై ఉంటుంది. దీని తర్వాత సినిమా అయిపోయింది కదా ఇన్ని కష్టాలలో. సరే ఎంతమంది గొడవలు పెట్టారు, ఎంతమంది వల్ల లాస్ అయ్యాము, ఇదన్నీ అయిపోతుంది. సరే అవన్నీ వదిలే, నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ సినిమా వచ్చింది.
ఎడిటింగ్కి కూర్చున్నావు. ఎడిటింగ్కి ఏ రోజైనా కూర్చుంటావా నువ్వు అసలు ఎడిటింగ్ ఆఫీస్లో? ఇప్పుడు నువ్వు ఇక్కడ డైరెక్టర్గా ఇది వదిలే, మామూలు జీజీఎస్ వదిలే, నువ్వు షార్ట్ ఫిల్మ్లో రాజేష్ దగ్గర ఏ రోజైనా ఎడిటింగ్కి కూర్చున్నావా? ఆ సోఫాలో కూర్చొని ఇట్లా ఫేస్బుక్ చాట్ అంటావు. ఏందది? ఇవన్నీ ఇంకా పర్సనల్గా చెప్తే చాలా ఉంటుంది, అది వదిలేస్తున్నా. కాకపోతే నువ్వు ఏ రోజైనా ఎడిటింగ్లో కూర్చున్నావా? ఇప్పుడు నేను ధర్మాన్న విషయంలో అబద్ధం చెప్తుండొచ్చు, నువ్వు ఎడిటింగ్లో కూర్చోలేదు అని, ఎందుకంటే నేను లేను. కానీ రాజేష్తో మాట్లాడు, లేకపోతే నీకు తెలిసిన సర్కిల్లో మొత్తము నెల్లూరులో మొత్తం మాట్లాడు. నువ్వు ఏ రోజు ఎడిటింగ్లో కూర్చోవు, నీకు ఎడిటింగ్ నాలెడ్జ్ లేదు. ఎందుకు చెప్తున్నా? నేర్చుకో, ఎడిటింగ్ నాలెడ్జ్ నేర్చుకో. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ అవుతాయి. ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ అవ్వకపోగా పుర్రికి డబ్బులు లేవని ఇంటర్వ్యూల్లో చెప్పేస్తావు నువ్వు. మనిషిని డీఫ్లేమ్ చేయడం చాలా ఈజీ వికేపీ గారు, మనిషిని డీఫ్లేమ్ చేయడం చాలా ఈజీ. చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఉంటే ఈగ విమానం దోలిందంట, పంది పురాణం చెప్పిందంట, అలా ఉంటుంది. చెప్తారు వినేవాళ్ళు ఉంటుంటే చెప్తా ఉంటావు నువ్వు, ఇంకా మాట్లాడేవాళ్ళు లేరు కదా, నువ్వు ఏది చేసినా నీ ఇష్టం అనుకుంటున్నావు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్నైనా నువ్వు బాగా కష్టపడి నీకోసం ఫ్రీగా పనిచేసే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టారు. నిజంగా సినిమా ప్యాషన్ ఉంటే నీకు యూజ్ చేసుకునేవాడు ఈరోజు అందరినీ యూజ్ చేసుకొని ఒక సినిమాని గ్రాండ్గా రిలీజు, ఐ మీన్ ఫుల్ హౌస్ఫుల్స్ చేసేవాడు నువ్వు. నెక్స్ట్ ఎడిటింగ్కి ఎప్పుడు కూర్చోవు నువ్వు. ఎడిటింగ్కి కూర్చోకపోగా వెళ్ళిపోయి వచ్చేసి 6 అవర్స్ వచ్చింది అవుట్పుట్. 6 అవర్స్ని వస్తే నువ్వేమంటావు? 6 అవర్స్ వస్తే నిన్ను మార్చమని చెప్తే ధర్మాన్ని నిన్ను మార్చమని చెప్పారు, నిజమా అబద్ధమా ఇది? ప్రొడ్యూసర్ గారు కూడా పర్మిషన్తో మార్చమని చెప్పారు 6 అవర్స్ది. 6 అవర్స్ వచ్చింది సింపుల్. అది ఎలా ఎడిటింగ్ జరిగింది, ఎంత కష్టపడి చేశారు. ఒక ఎడిటింగ్ 6 అవర్స్ రఫ్ కట్ కొట్టాలంటే ఎంత కష్టమో, ఫ్రీగా మళ్ళీ డీఫేమ్ చేస్తావు. డబ్బులు తీసుకున్నారు, బిర్యానీలు తిన్నారు హోటల్స్లో, డబ్బులు అయిపోయినాయి, ఆయన డబ్బులు ఖర్చు అయ్యాయి. ఇది నిజం. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, మొత్తం ప్రతిదీ లెక్క ఉంది నా దగ్గర. నువ్వు ఎంతమందికి ఆపావు, నువ్వు ఏమేం చేసావు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. వితౌట్ ప్రూఫ్స్ నేనేం మాట్లాడట్లేదు. 6 అవర్స్ ఏమైంది? 6 అవర్స్ వచ్చింది అవుట్పుట్. 6 అవర్స్ వస్తే నిన్ను రాయమన్నారు. నిన్ను రాయమంటే నువ్వు 1.5 month తర్వాత, అంటే లేట్ ఎందుకైందని చెప్తున్నా అందరికీ. 1.5 month తర్వాత ఏమన్నావు? నా స్టోరీ కిల్ అవుతుంది అన్నావు. 6 అవర్స్ స్టోరీ కిల్ అవ్వడానికి అది స్టోరీయా? సరే స్టోరీ కాదు, నువ్వు 6 అవర్స్ని మార్చాలి కదా, మార్చలా, స్టోరీ కిల్ అవుతుందని వదిలేసావు. ఎందుకు వదిలేసావు చెప్పు? అప్పుడు అందరూ వదిలేశారు. మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే జీజే స్టింగ్ అని అందరూ వదిలేశారు సినిమాని. వదిలేస్తే మళ్ళీ ప్రొడ్యూసర్ గారు వచ్చి ధర్మా గారు ఏదో ఒకటి చెయ్యండి, దీన్ని ఏదో ఒకటి చేయండి, నేను డబ్బులు పెట్టాను. ఎందుకంటే డబ్బులు పెట్టిన బాధ సార్ది, నీదేం పోయా? నువ్వు సింపుల్గా ఇంకొక ప్రొడ్యూసర్ని పట్టుకొని ఆయన్ని కూడా సేమ్ ఇట్లా చేసేసి సినిమాలు చేస్తావు. బాధ ఎవరిది? ప్రొడ్యూసర్ సార్ది. ఆయన డబ్బులు పెట్టాడు, ఆ సినిమాని ఏదో ఒకటి చేసుకోవాలి. అందుకని వికేపీ గారు నీకు ఒక నమస్కారం, మీరు పక్కకి వెళ్ళండి, నేను ఏదో ఒకటి చేసుకుంటా అవుట్పుట్ని అని చెబితే అప్పుడు ధర్మగారిని అడిగితే, ఆయనే వచ్చి అడిగితే, ఇప్పుడు పక్కన వాళ్ళనే డైరెక్షన్ని పక్కనోడి స్టోరీని దొబ్బేసి సినిమా చేసుకొని హైలైట్ అవ్వాల్సిన దరిద్రము ఆయనకు పట్టలేదు, నాకు పట్టలేదు. నీ పేరు చెప్పుకొని ఎవ్వరికీ పట్ల. నువ్వు నిజంగా టాలెంట్ ఉంటే ఎవరికి 4-5 yearsలో ఒక సినిమా చేయాలి కదా. నీ స్టోరీని దొబ్బేశారు అనుకో, నీ కష్టాన్ని తీసుకొని నా ఎడిటింగ్ చేసుకొని డబ్బింగ్ చేసుకొని రిలీజ్ చేసుకొని ఈరోజు బ్లాక్ బాస్టర్ కొడుతున్నాడు అనుకో. మరి ఇంత టాలెంటెడ్ అయితే నీ స్టోరీలు ఎవరికి నేరేషన్ ఇవ్వలేదా నువ్వు? 4-5 yearsలో ఒక్క స్టోరీ నేరేషన్ ఇవ్వలేదా? నువ్వు అంత డీఫేమ్ చేసినా నేను ఇంకొక సినిమా చేశా, నీతో పాటు చాలామంది సినిమాలు చేశారు. నీకు తెలియని విషయం ఏంటంటే చాలామంది సినిమాలు చేశారు, కానీ నువ్వే పక్కనోడు ఇందాక డైలాగ్ ఏదో అన్న, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే బదులు నేను 6-7 మూవీలు చేసేవాళ్ళు అని. అందరు చేశారు, నువ్వే అందరిని డీఫేమ్ చేస్తూ అక్కడే కూర్చుని పోయావు ఏం చేయకుండా. నిజంగా టాలెంట్ ఉండుంటే నీకు చేసుకోవచ్చు కదా సినిమాలు. ఇయర్కు షార్ట్ డెమో ఫిల్మో అట్లీస్ట్ నేరేషన్ ఇచ్చావు, ఏదో ఒకటి సెట్స్ మీదకైనా వెళ్ళలేదు కదా. 4-5 years ఎవరు ఉండరు నిజంగా టాలెంట్ ఉన్నాడు. 4-5 years ఎవడు ఖాళీగా ఉన్నాడు. హైదరాబాద్ వచ్చి దిల్ రాజు గారికో, సురేష్ బాబు గారికో, లేకపోతే చిన్న ప్రొడ్యూసర్లకో ఎవరో ఒకరికి చెప్పుండేవాడు నిజంగా నీకు టాలెంట్ ఉంటే. నిజంగా అది 6 hours అదే 6 hours రాలేదు అని నువ్వు అబద్ధం చెప్పడానికి లేదు. ఎందుకంటే విత్ ప్రూఫ్స్ ఉంది. కావాలంటే మళ్ళీ షో వేస్తారు, సెన్సార్ చేపిస్తా 6 hours. 6 hours సెన్సార్ చేయించి నేను సిరి మాల్లో రెంట్కి తీసుకొని వేస్తాను నువ్వు కానీ ఇది అబద్ధము అంటే. అప్పుడు అందరు చూస్తారు వచ్చి జీజీఎస్ టీం మొత్తం 6 hours నువ్వేం చేసావు రఫ్ కట్టు, నేను వేస్తా పక్కా ఇది నువ్వు అబద్ధం చెప్పావు అంటే.
6 అవర్స్ తీస్తే ఏం చెప్పారు, ప్రొడ్యూసర్ గారు వచ్చి అడిగితే ఆయన సార్ బాగోదు, ఎందుకంటే సార్ ఒక డైరెక్టర్గా ఇంకొక డైరెక్టర్ వాల్యూ నాకు తెలుసు, బాగోదు సార్ అతనికి చెప్పి చేద్దామని నీకు ఫోన్ చేశారా లేదా? నీకు చేస్తే నువ్వేమన్నావు? ఏదేదో అంటావు నువ్వు. చేసుకోనీలే ఏదో ఒకటని వదిలేసావు. వదిలేసి సినిమాని అసలు పూర్తిగా వదిలేస్తే వాళ్ళేదో కష్టపడి వాళ్ళ డబ్బులు పెట్టుకొని ప్రొడ్యూసర్ సారే వచ్చి అడిగారు కాబట్టి బాగోదని నీకు అయినా కూడా ప్రతిదీ అప్డేట్ వచ్చింది నీకు. ఎడిటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఐ మీన్ మొత్తము అదే 2.5 hour ఎడిట్ అయితే కొంచెం రీషూట్స్ చేయాలని అడిగారు. అడిగితే అప్పుడు కూడా నీకు ఇష్టమా లేదా అని కూడా అడిగారు. అది ప్రొడ్యూసర్ సార్ వచ్చి ధర్మానని అడిగాడు కాబట్టి ఆయన రాశాడు, లేకపోతే ఆయనకేం అవసరం, ఆయన సినిమాలు చేసుకోలేడా? ఎవడైనా డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు వేరే డైరెక్టర్కి డిఓపిగా. ఈ రోజుల్లో ఎవరు వస్తారయ్యా డిఓపి, ఎడిటింగు, డిఐ, మ్యూజిక్ ఎవరయ్యా చేస్తారు? నాకు అర్థం కాదు. ఎవరైనా నీకు అసలు వేరే వాళ్ళ కోసం అయితే చేస్తారు, నీ కోసం ఇంతమంది అలాంటి వ్యక్తి. ఇప్పుడు లైట్ మెన్లు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డరు, వాళ్ళని డిఫేమ్ చేసేస్తావు నువ్వు. అంటే ప్రతి ఒక్కరిని అంటే ఆయన పక్కన పనిచేసే వాళ్ళందరినీ ఈజీగా ఏదో ఒకటి వాడేంది నన్ను అంటున్నాడు, నిన్ను చాలామంది అన్నారు, వాడు డైరెక్ట్గా అన్నాడు అంతే. తిడితే వాడిని పోయి ధర్మాన్న దగ్గర చెప్తావు. వాడు డైరెక్ట్గా తిట్టాడు నోరందయ్య గాడు, వీడు చేయట్లేదు, ఇది ఏదో తిట్టాడు ఆయనకి చెప్తావు, వాడి రిలేషన్ కూడా దెబ్బతీస్తావు. అందరి రిలేషన్స్ తీసేయి, ఆయన దగ్గర ఎవరు ఉండకూడదు, నీకోసం ఆయనే పని చేయాలి జీవితాంతం. నువ్వు డైరెక్టరు, ఆయన డిఓపి, ఎడిటర్ అంతే. అట్లా ఉండాలని అందరిని దూరం చేయాలనుకుంటున్నావు ఏంది నువ్వు? ఆయన ఒక్కడే కాదు, నన్ను అందరి దగ్గర దూరం చేసావు. ఆయన ఒక్కడి దగ్గర చేస్తుంటే ధర్మాన్న దగ్గర నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదు. ప్రొడ్యూసర్ సార్ దగ్గర ధర్మాన్న దగ్గర కానీ డిఫేమ్ చేస్తుంటే నేను ఇంత ఫీల్ అవను. నువ్వు అసలు ప్రపంచం మొత్తం చేసావు. ఆఖరికి హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో రామానాయుడు స్టూడియోలో ఒక ప్రీమియర్కి వెళ్తే అక్కడ డైరెక్టర్లు కూడా నన్ను అదే అంటున్నారు, అందుకే నిన్ను పిలవలేదు అని. అదే నా బాధ. నెక్స్ట్ 6 hours నీకు చెప్పి రీషూట్లు చేశారు. రీషూట్లు చేస్తే అక్కడేం చెప్పావు నువ్వు? పృథ్వీ సంజయ్ శ్రీరాజ్కి నేను డబ్బులు దొబ్బేశానా? అప్పుడేదో ఇంకా సర్లే వీళ్ళు చేసుకొని నేనంటే ఇష్టం లేదు వెంకటేష్కి ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను ఫోన్ చేయలా నీకు, 6 నుంచి ఫోన్ చేయలా, ఏం చేయలా, మెసేజ్ చేసా హాయ్ హౌ ఆర్ యూ, బాగా చేసుకో షూట్ అని, ఆల్ ది బెస్ట్ అని చెప్పి అంతే. నీ దగ్గర ఫేస్బుక్ చాట్ ఉంటుంది కదా, నేనేమన్నా నిన్ను తిడితే అది స్క్రీన్ షాట్ పెట్టి అందరికీ. నేను జాబ్ చేసుకుంటూ నా పాటికి ఏదో నేనున్నాను. అప్పుడు తారక్ మాస్టర్కి మళ్ళీ చెప్పావు, మీకు ఫుడ్కి డబ్బులు ఇస్తే ఆర్ఆర్ గారు తాగేశాడు అని. అది ఎంత పెద్ద తప్పు. వాడు నేనేదో ఆఫీస్ మీటింగ్లో ఉంటే వాడు ఫోన్ చేసి రెచ్చిపోతున్నాడు తారక్, ఆర్ఆర్ మా కడుపులు కొట్టావు, ఆర్ఆర్ మా కడుపులు కొట్టి అన్నం తిన్నావని. అంటే వాడు ఆల్రెడీ ఒకసారి చేసావు కదా అక్కడ, ఎక్కడ మన డాన్సింగ్ విషయంలో, ఫస్ట్ సాంగ్ విషయంలో అక్కడ చేసావు కదా ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ కూడా థర్డ్ షెడ్యూల్ కూడా నన్ను వదలవా ఇంకంటే నేను షూట్లో లేకపోయినా నన్ను అడుగుతారయ్యా. నేను అంత కష్టపడ్డాను కాబట్టి ఆర్ఆర్ లేడు, ఆర్ఆర్ ఉంటే బాగవుతుంది త్వరగా సెట్ చేస్తాడు అని అడుగుతారు. అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? ఏదో పని చేసుకుంటాడో ప్రాబ్లమ్స్ ఉన్నాడని చెప్తే అయిపోతుంది. కాదు డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోతుంది. సంజయ్ శ్రీరాజ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, మేము సినిమా చేయాలనుకుని అతను నన్ను 2 years మాట్లాడలేదు సంజయ్ శ్రీరాజు. ఎందుకు? బికాజ్ ఆఫ్ యూ అతను కూడా నన్ను డబ్బులు దొబ్బేశానంటాడే. అంటే అతనికి తెలుసు నేను ఎంత కష్టపడ్డాను ఏందని, అయినా కూడా ఆయన కూడా నన్ను అలా కూడా చేసావు. ఈ తారక మళ్ళీ ఫోన్ చేసి నాకు కడుపు కొట్టావన్న, అది చాలా పెద్ద తప్పు వికేపీ గారు. అంటే నేను వాళ్ళ ఫుడ్కు డబ్బులు ఇచ్చినవి కూడా తాగుతా అని చెప్పావు చూడు, అది చాలా పెద్ద తప్పు. అలాంటివి చెప్పకూడదు. మళ్ళీ క్యాస్టింగ్ అంతా నా వల్లే వచ్చింది, నేను జస్ట్ ఫోన్ నెంబర్స్ ఇచ్చేసాను, అతను చేసాడంటే. అంటే నీ కింద నేను పని చేశానా? నేను ఎప్పుడు జస్ట్ పబ్లిక్ మాత్రమే, ఏంది నువ్వు చెప్పుకుంటేనే తెలిసేది నీ దగ్గర పనిచేశాను అని. అదే నేను చెప్పడం మొదలు పెడితే అసలు నా కిందే నువ్వు పనిచేసావు అనుకుంటారు అందరూ. నేను ఎప్పుడూ ఆ విషయం చెప్పలా. కానీ నువ్వు నెక్స్ట్ సినిమాకైనా, అంటే ఈ సినిమాకి నేనున్నాను, నేను చెప్పేశాను మొత్తము. నెక్స్ట్ సినిమాకి వేరే వాళ్ళు ఉంటారు, వాడు నాలాంటి వాడు ఎవడైనా వచ్చి పాపము డిఓపి ఎడిటర్ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి అంతా ఫ్రీగా చేస్తే డబ్బులు ఇచ్చి చేయించాను, కష్టపడి 2-3 లక్షలు జొమాటో వేసి చేయించాను అని చెప్తావు. అందుకనే చెప్తున్నా, అలా చెప్పకూడదు. అది చాలా పెద్ద తప్పు, అది చాలా పెద్ద తప్పు. అది ఎవ్వరు క్రెడిట్ నువ్వు తీసుకోకూడదు. ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇస్తే పోయేదేం లేదు, ఇంకా చాలా పెద్ద గొప్పవాడు అవుతావు. ఆ తర్వాత మెయిన్ విషయానికి వస్తే రీషూట్ అయిపోయింది, మొత్తము చేశారు, అంతా చేసి
మొత్తం చాలా కష్టపడి 3-4 ఇయర్స్ వాళ్ళు మొత్తం ఎడిటింగ్ చేసుకొని ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు రిలీజ్ చేస్తే నువ్వు ప్రమోషన్స్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓన్లీ భరత్ మహాను, నువ్వు, సరే గోల్రెడ్డి సారు ప్లస్ బాలు, అంతే. అజీజ్ బాయ్ అంటే ఆయనకి మీరు సినిమాలో మోగోడు క్యారెక్టర్ ఇచ్చారు, రియల్ లైఫ్లో కూడా ఇంటర్వ్యూల్లో కూడా మోగోళ్ళలాగా పక్కనే కూర్చున్నాడు పాపము. ఆయన ఏం మాట్లాడలేడు. జస్ట్ ఆయన గురించి నేనేం మాట్లాడినా, ఆయన చాలా అజీజ్ బాయ్ చాలా కష్టపడతాడు. ఆయన బిర్యానీలు అన్నీ ఇచ్చేసి మాకు ఏంది బిర్యానీలు ఆయన నీ వల్ల ఎంతమందికి జాబ్ పోయింది, ఎవరెవరు ఎలా కష్టపడ్డారో చెప్తా. ఇప్పుడు అంతా చెప్పేసి ఆల్మోస్ట్ ఇంకా నేను కష్టపడిన వాళ్ళని ఎవరిని వదలకూడదు. ఫస్ట్ క్యాస్టింగ్ విషయానికి వస్తే సంజయ్ శ్రీరాజ్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా బ్రో నీకు? రియల్గా అతనికి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు, కానీ అతన్ని డబ్బులు అడిగావు. ఫస్ట్ క్యారెక్టర్కి డబ్బులు అడిగితే అతను సత్య క్యారెక్టర్కి ఫస్ట్ ఫిక్స్ అయింది. సత్య క్యారెక్టర్కి ఫిక్స్ అయ్యాడు. కానీ నేను అతన్ని వారం రోజులు సోపు రాయకపోరు, నేను కాస్ట్యూమ్స్ తెచ్చి వేసి ఫోటోషూట్ చేసి అప్పుడు ప్రొడ్యూసర్ సార్కి, అంటే ప్రొడ్యూసర్ సారు ఇంకా 7 లక్షలు పెడతాడు, రెడీగా ఉన్నాడు, మనం షూట్ స్టార్ట్ చేయాలనే ముందు ఏమైంది, త్వరగా క్యాస్టింగ్ చూడాలి, త్వరగా కొత్త శివ అనే వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వస్తే కారు వేసుకొని పాపం అతను ఖర్చు పెట్టుకొని అతను వస్తే నీకు ఫోటోలలో చూసినప్పుడు హైట్ ఉన్నాడో లో ఉన్నాడో తెలియదా, నీకు జడ్జ్ చేయడం తెలియదు క్యాస్టింగ్ని. బ్రో సెట్ అవ్వరంటే పిలిపి బ్రో డబ్బులు పెట్టుకుంటా అన్నాడు, 2 లక్షలు అని పిలిపించేసావు. పిలిపించేస్తే ఏమైంది, అతను పాపం ఎంత పట్టుకున్నాడు ఏంది బ్రో అని తరిమేశావు. సరే మంచిదే, అది నేను తప్పనట్లేదు, ఎందుకంటే ఇబ్బంది పెట్టావు కానీ సినిమా కోసం, అందుకే అది నేను తప్పు అనట్లేదు. నెక్స్ట్ ఏంది, మన నటరాజన్ తప్పెట్ల క్యారెక్టర్ అనుకున్నావు, కెమెరాలు ఫ్రీగా పెడతాడన్నావు, పెట్టలేదని వాడు వద్దన్నావు. పర్లేదు, అవన్నీ సినిమా కోసం, అది నేను తప్పేం అనట్లేదు. నెక్స్ట్ ఎవరు, సంజయ్ శ్రీరాజుని గాంధీగా నేను అడిగితే అప్పుడు డబ్బులు బ్రో అతనికి ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ ఉంటుంది, అతను చాలా కష్టపడతాడు, అతను నైట్ పూట జాబ్ చేసుకొని మార్నింగ్ ఇచ్చేస్తాడు అని చెప్తే గాంధీ వద్దు అన్నోడివి. ఈరోజు మీరందరూ ఒకటే, నేను ఒక్కనే ఎదవని, డబ్బులు దబ్బేసి అంతా ఎదవని, మీరు వాళ్ళు బాగానే ఉంటారు. ఆ రోజు గాంధీ క్యారెక్టర్ ఫిక్స్ చేసింది నేను, నీ వల్లే వచ్చాడు, మీరందరూ ఒకటి, నేను ఒక్కనే డబ్బులు దబ్బేసాను, మందు ఆగాను, ఎదవని. నెక్స్ట్ ఎవరు, క్వార్టర్ ఎవరి వల్ల వచ్చారు, వాడికి ఎంత కష్టం ఉంటుందా బ్రో. వాళ్ళ నాయన జైల్లో పడితే ఆ రోజు బ్రో ఇంటికి వెళ్ళి వస్తాను అంటే నువ్వేమంటావు, బ్రో ఈరోజు షూట్ అయిపోద్ది బ్రో, ఈరోజు షూట్ లాగిచ్చేస్తాను, రేపు వెళ్దు బ్రో అన్నావు. కానీ పాపమోడు ఆ రోజు ఏడ్చి మొత్తుకొని అంత కష్టపడితే క్వార్టరు, నువ్వు ఈరోజు ఏంటో వాడి పేరు ఒక్కసారైనా ఇంటర్వ్యూస్లో చెప్పావా? పేరు చెప్పవు, ఎందుకు చెప్తావు? వాడేం కష్టపడలేదు, వాడు ఫస్ట్ డబ్బులు ఇస్తాడని వచ్చి వాడి ఛార్జీ లోడ్ పెట్టుకొని అంత కష్టపడితే వాడి గురించి ఏమీ మాట్లాడు. పాపం ఎంత కష్టపడ్డాడు. నువ్వు ఒక్కడవే నైట్ పూట జొమాటో వేసి ఉదయాన్నే షూటింగ్ చేసావు. అది చాలా పెద్ద తప్పు. మీరిద్దరే, అతను హీరో, నువ్వేమో డైరెక్టర్, ఇంకెవరు హీరోలు కాదు. సంజయ్ శ్రీరాజ్ కష్టపడలేదు, క్వార్టరు కష్టపడలేదు. నెక్స్ట్ భరత్ బాగానే కష్టపడతాడు, పర్లేదు, కానీ ఒక్కడి గురించే చెప్పుకోవడం తప్పు భరత్ బ్రో. నువ్వు కూడా ఏంటంటే నువ్వు ఒక్కడవే కష్టపడ్డా అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సంజయ్ శ్రీరాజ్ పేరు చెప్తే ఏమన్నా తప్పు అయిందా మీకు ప్రీ రిలీజ్లో, లేకపోతే ఇంకోటిలో? అంటే మీరు ముగ్గురే షోని ఫుల్ చేసుకొని మీరు ముగ్గురే అందరు చూసేస్తే సినిమా అయిపోద్ది అనుకుంటున్నారా? సుకుమార్ లాంటి వాళ్ళే ఒక ప్రాజెక్ట్ కోసం కాళ్ళు పట్టుకోవడానికి కాంప్రమైజ్ అవుతారు. నిజంగా సినిమా ప్యాషన్ ఉంటే మీ ఇద్దరికి అలా సొల్లు చెప్పుకుంటా ఇంటర్వ్యూల్లో ఉండరు. అందరినీ పిలుచుకొని అందరినీ దగ్గరికి చేసుకొని తప్పు చేసినా వాళ్ళ కాల్లో ఏళ్ళలో ఏదో ఒకటి పట్టుకొని మీరు ఈరోజు సినిమాని చాలా గ్రాండ్గా పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు. మీకు నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉంటే, మీకు ప్యాషన్ లేకపోగా జనాలను అందరినీ, కష్టపడిన వాళ్ళందరినీ తొక్కేయడమే. ఎడిటింగ్కి డబ్బులు ఇచ్చాను, బిర్యానీలు తిన్నారు, అది తిన్నారు అని చెప్పుకుంటున్నడమే. అవన్నీ ఓకే, ఎవరి గురించి గొప్పగా అవసరం లేదు, అట్లీస్ట్ చెప్పాలి కష్టపడిన వాళ్ళ గురించి. మీ ఇద్దరే సినిమా తీసి మీ ఇద్దరే చూసుకోవడానికి ఇంకెందుకు? మీ ఇద్దరే అంత కష్టపడి ఎందుకు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం? నెక్స్ట్ ఎవరు, తప్పెట్ల క్యారెక్టర్ తర్వాత చెత్తోడు అంటే ఆయన కూడా ఇంటర్వ్యూలో ఏదేదో చెప్తున్నాడు, ఏదో ఒక పాయింట్ చెప్పాడు, అది గుర్తు రావట్లేదు. పుర్రె కాదులే, అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ప్రొడ్యూసర్ గారి డబ్బులు తప్ప ఆయన కూడా చెప్పాడు, ఆయన నిజంగా ప్రొడ్యూసర్ గారి దగ్గర డబ్బులు లేకపోతే నైట్
షూట్కి వచ్చినప్పుడు ఒక క్వార్టర్ తెప్పిస్తేనే షూట్కి వస్తానని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా. అవి ప్రొడ్యూసర్స్ డబ్బులే, అన్ని డబ్బులు ఎంజాయ్ చేసి రేపు పుర్రెలకు కూడా డబ్బులు లేవు, అదేంది దండలకు కూడా డబ్బులు లేవు, ఆ తొవ్వి తీసుకొచ్చాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టకపోతే ఈరోజు మీరు అంత పెద్ద ఈవెంట్లు అంత పెద్ద బ్యానర్లు వేయించుకొని ఈరోజు అంత హైలైట్ అవుతారా? నెక్స్ట్ చెత్తోడు తర్వాత మోగోడు. ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన గోల్డ్ బిజినెస్ పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు మీ వల్ల. అదేదో మీరేమన్నా ఆయన్ని బోగు లేపి సూపర్ లేపి ఇంకా నువ్వు తప్ప ఏమన్నా ఉంటుందా అంటే మీరు బయట పొగుడుకుంటారు, ఇంటర్వ్యూలో పొగర్రు. అజీజ్ భాయ్ నువ్వు సూపర్ అని పక్కనంటే కుదరదు. ఇంటర్వ్యూలో చేస్తే పబ్లిక్కి తెలుస్తుంది ఆయన కష్టపడతాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు అని తెలిస్తే 4 అవకాశాలు వస్తాయి. 4 అవకాశాలు వస్తే ఆయన బాగుపడతాడు, ఆయన ఫ్యామిలీ బాగుపడుతుంది. నెక్స్ట్ గోల్రెడ్డి సార్ జాబ్ పోయింది. ఆయన జాబ్ పోయి ఆయన ఎంత కష్టపడ్డాడో. 15 రోజులు చెప్తే 20 రోజులు వచ్చి 20 రోజులు కాస్త నెల రోజులు అయింది, నెల రోజులు కాస్త 40, 50 అయిపోయింది. కష్టపడ్డాడు ఆయన కూడా చాలా. ఆయన జాబ్ కూడా పోయింది, ఆయనకి ఫ్యామిలీ పర్మనెంట్. బాబు పోకలన్న మామ క్యారెక్టర్ చేశాడు. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువే వచ్చాడు. ఆయనకు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు కడతారు అవన్నీ? మీరు కడతారా? మీరు కట్టరు కదా. ఆయన చెప్పిన దాని ప్రకారం చేశాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఈఎంఐలు కట్టుగా ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు. మళ్ళీ పైగా వస్తే తాగేసి చెట్టుకు రారు, అది రారు, ఇది రారు అని చెప్తారు మీరు ఒకరి మీద. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఇంక అంత డీఫేమ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎవరికి. నెక్స్ట్ ఎవరు? మన రౌడీలు రిజ్జుబాయ్ చాలా కష్టపడ్డాడు, ఆయనకి ఫేవర్ అయినా వచ్చాడు. ఫేవర్ అంటే గుర్తొచ్చింది అసలు డిఓపి గారు మళ్ళీ ఆ గూడెంలో అసలు చాలా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకా ఏంటంటే ఇంకా నువ్వు అసలు ఏ రోజైనా షూట్కి అసలు గూడెం అంటే గుర్తొచ్చింది. నువ్వు అసలు క్లైమాక్స్లో షూట్లో ఉన్నావు వికేపీ గారు. క్లైమాక్స్లో షూట్ లేదు, వాళ్ళు 7 గంటలకు 6 గంటలకు స్టార్ట్ చేశారు. ఉదయం అనుకుంటా ఆల్మోస్ట్ నాకు గుర్తుండి, ఉదయం స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఉదయం వరకు చేశారు వాళ్ళు. అసలు నువ్వు షూట్లోనే లేవు. ఆ గోడంలో కారు ఉంటే నువ్వు కచ్చిపు కట్టుకొని వెళ్ళిపోతావు సింపుల్గా. ఆర్టిస్టులు ఎంత కష్టపడ్డారు, ఆ శోభన్ బాబు ఎంత కష్టపడ్డారు. ఆల్మోస్ట్ అంబులెన్స్ వచ్చే అంత కష్టమైంది శోభన్ బాబుకి. ఆ తర్వాత విక్రమాల నాన్న, హైట్ గుండే అన్న, సంజయ్, రౌడీలు, ఆ తిరుపతి అందరూ కష్టపడ్డారు కదా గూడెంలో. రౌడీలు అందరూ కష్టపడ్డారు, ఆ గుంటూరు నుంచి వచ్చిన రౌడీలు కానీ అందరు చాలా కష్టపడితే ఆ గూడెంలో అయింది. ఆ రోజు ఉదయం దాకా సంజయ్, శ్రీరాజు, ఆ గోల్రెడ్డి సార్ ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటే ఏదో బ్లడ్ కూడా వచ్చిందంట. నాకు మళ్ళీ నేను నిద్రపోతున్నాను, మళ్ళీ నేను కూడా నిద్రపోయా. నా వల్ల కాలే. వాళ్ళు డిఓపి ఆయన ఫేవర్ అయ్యి ట్యాబ్లెట్లు వేసుకొని చేశాడు షూటు. ఆ రోజు 2-3 రోజులు అన్న వద్దన్న ఒకరోజు షూట్ ఆపుదామంటే, అరే మళ్ళీ ప్రొడ్యూసర్ సార్కి ఇదైపోద్దిరా, ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది, మీరు చెప్పి పెంచుకుంటా వెళ్ళిపోతున్నారు. ఈ పెంచుకుంటా పోయేదానికి రీజన్ కూడా మా మీదే వేసాడు. అది ఎలా వేసాడు అంటే, ఒకరోజు మామూలుగా అంటే అంతా చెప్పలేం కాబట్టి 1 or 2 అవర్స్లో ఒకరోజు షెడ్యూల్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకరోజు షెడ్యూల్కి కూర్చున్నాము డాబా మీద. ప్రొడ్యూసర్ సార్ వచ్చారు, వికేపీ గారు వచ్చారు, నేను, ధర్మ అన్నయ్య ముగ్గురు ఉంటే షెడ్యూల్ వేస్తుంటే చికెన్ పకోడా కూడా మళ్ళీ అది ప్రొడ్యూసర్ బడ్జెట్ ఖర్చులే అన్నీ అంతా ఓకే. అయితే ప్రొడ్యూసర్ సార్ ఉన్నంత వరకు ఉన్నావు వికేపీ గారు. ఆ తర్వాత మీరు వేసుకోండి అన్న అన్నావు. మీరు వేసుకోండి అన్న అంటే మేమిద్దరం కూర్చొని వేసాము. మేమిద్దరం కూర్చొని వేస్తే ఏం చేసావు? 4-5 డేస్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్లో నువ్వు బడ్జెట్ మళ్ళీ పెంచాలి. హాస్పిటల్లో బడ్జెట్ పెంచేటప్పుడు ఇది చాలా దారుణం అనిపించింది. అసలు ముగ్గురం కదా యాక్చువల్గా వెళ్ళాల్సి ఉంది. అంటే ఇప్పుడు గాయస్ మీరు కూడా వినాలి. ఇప్పుడు ఒక బడ్జెట్ వేసేటప్పుడు ఒక డిఓపి రోజుకి షార్ట్ డివిజన్ చేసినప్పుడు ఎన్ని సీన్లు అవుతాయో ఆయనకు ఐడియా ఉంటుంది. ఒక ప్రొడక్షన్కి ఆయన డైరెక్టర్ చెప్పినప్పుడు కాస్ట్యూమ్సో లేకపోతే ఫుడ్డో ఎంతమందో నీడ్ అవుతుంది, వెనక ప్రాపర్టీసు ఇవన్నీ ఎంత బడ్జెట్ అవుతుందో నేను వేసుకుంటా. డైరెక్టర్ 1 రోజులో చేయగలడా, 2 రోజుల్లో చేయగలడా, దాన్ని బట్టి ఉంటుంది కదా. ఈ నాలెడ్జ్ కూడా లేదో ఉందో నాకు అర్థం కాదు. మేము కష్టపడి వేస్తే బడ్జెట్ కొంచెం మళ్ళీ పెరిగితే ప్రొడ్యూసర్ సార్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని బయట పెట్టేసి ప్రొడ్యూసర్ సార్తో ఒక్కడే మాట్లాడతాడు. అసలు ఏం మాట్లాడతాడో మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. అసలు ప్రొడ్యూసర్ సార్తో అప్పుడు అబద్ధాలు చెప్పి ఈరోజు అర్థమై ఉంటుంది అందరికీ క్లారిటీగా. కానీ అది చాలా పెద్ద తప్పు. అంటే అతను వెళ్ళే లోపల మాట్లాడేసుకుంటాడు, మాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అంటే లోపలికి పోయి ఏం చెప్పాడంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే మాకు తెలియదు కదా అప్పుడు ఇట్లా చెప్తాడని. ఇట్లా చెప్పే పని అయితే నేను అప్పుడే మాట్లాడేవాడిని. సారీ.
ఏంది బడ్జెట్ ధర్మ గారు లేటుగా వస్తున్నారు, సెట్కి 10 గంటలకు వస్తున్నారు, లేకపోతే ఇతను తాగేసి ఆర్టిస్టులను లేవట్లేదు, లేకపోతే ఏదో చెప్పాడు సంథింగ్, లేట్ అయితే మా వల్ల అవుతుందని చెప్పేశాడు ప్రొడ్యూసర్. సింపుల్గా తప్పించుకున్నాడు అంతే. ఎందువల్ల లేట్ అవుతుందని మొత్తం ఇంటర్వ్యూ విన్నప్పుడు మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఎందువల్ల లేట్ అవుతుందని ఫస్ట్లోనే చెప్పాను. దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఏంటి, గూడెంలో ఫైట్లు అందరూ కష్టపడ్డారు. ఆ రోజు సెట్లో లేడు, ఏమీ లేడు. అసలు ఎన్ని 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 చెప్పుకుంటా పోతే అసలు ఎన్నో వందలు ఉన్నాయి. కానీ అందరినీ డిఫేమ్ చేసి నీకే 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 గొప్పోడివి, నీకే టాలెంట్ ఉంది, నీ టాలెంట్ని తొక్కేస్తున్నారు జనాలు. నిజంగా టాలెంట్ ఉంటే ఈ 4-5 ఇయర్స్లో చేసుకోవాలి కదా నాన్న. ఎందుకు వీకేపీ గారు చేసుకో, ఇంకా రేపు 2-3 ఇయర్స్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చేసుకోండి నిజంగా టాలెంట్ ఉంటే. ఎవరొద్దన్నారు? కానీ ఈజీగా డిఓపి, ఫ్రీగా డిఓపి, ఫ్రీగా ఎడిటింగు, ఫ్రీగా ఒక ప్రొడక్షన్, ఏది పిచ్చోళ్ళు లేడు తాగేసి వీడు తాగుతాడు అని ఒక బ్లేమ్ వేసేస్తే అయిపోతుంది. అది చాలా పెద్ద తప్పు. మొత్తం బడ్జెట్ ఖర్చు అయింది నీ వల్లే, ప్రతిదీ నీ వల్లే లేట్ అయింది. ఒకవేళ బై మిస్టేకు ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు అయి ఉంటే అవి ధర్మ అన్నయ్య డబ్బులు, అవి విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఆ డబ్బులు ఎవ్వరి వల్ల వేస్ట్ అవ్వలేదు, కేవలం నీ చేతగాంతనం వల్లే అయింది. ఇది పక్కా. ఇది లేట్ అయింది కానీ డబ్బులు ఖర్చు అయింది కానీ అంతా నీ వల్లే అయింది. నువ్వు ఫస్ట్ డైరెక్షన్ నేర్చుకోండి. డైరెక్షన్ ఎవరి దగ్గరైనా పనైనా చెయ్యు, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూడవు. నువ్వే ఎందుకులే అన్ని పర్సనల్స్, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. కానీ ఇంకొక ప్రొడ్యూసర్ని ఇంకొకసారి కష్టపడిన జనాల్ని ఇలా డీఫేమ్ చేసి నువ్వు ఇలా ఇంటర్వ్యూస్లో నాదే సినిమా అని చెప్పుకుంటే నెక్స్ట్ సినిమాకైనా తెలిసిపోద్ది వీకేపీ గారు. ఓకేనా? నువ్వు భరత్ గారు చెప్పండి, ఏమవుతుంది అబ్బా నాకు అర్థం కాదు. మీరు ఒకరి గురించి చెప్తే మన స్థాయి ఎప్పుడు తగ్గదు, సరేనా? స్థాయి పెరుగుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు బోయపాటి శ్రీను గారు లాస్ట్ టైం ఒక ఆడియో రిలీజ్లో నేను దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని పిండుకున్నాను అది ఇదని మాట్లాడాడు. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వచ్చేసి మైక్ తీసుకొని వెంటనే లాక్కొనేసి డైరెక్టర్ దగ్గర, నేనేం పిండుకోవడానికి అవునా, నేను కష్టపడ్డాను నైట్ అంతా అన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ ఫేము, డబ్బులు ఉన్నాయి, ఫినాన్షియల్గా సెటిల్డ్, అంతా సెటిల్డ్. ఆయనే పేరు కోరుకున్నాడయ్యా, మేము ఎందుకు కోరుకోకూడదు కష్టపడిన వాళ్ళము? ఏం అవసరం చెప్పు దేవిశ్రీ ప్రసాద్కి? అంటే నువ్వు అందరిని పిండుకున్నావా ఏంది? అంటే డైరెక్టర్కి డిఓపిని పిండేసావు, అందుకే అవుట్పుట్ వచ్చింది. ఎడిటింగ్ దగ్గరుండి చేయించేసావు. డిఐ అసలు కరెక్షన్స్ ఈ లేయర్ బాగోదు, ఆ లేయర్ బాగోదు, అన్నీ నువ్వే చెప్పేశావు. ఎవరిక్కడ దేవిశ్రీ ప్రసాదే ఒప్పుకోవట్లే, నేమి ఇవ్వకపోతే. అదే బోయపాటి. ఇప్పుడు బోయపాటి ఎక్కడున్నాడు? చేస్తున్నాడు సినిమాలు, చేస్తావు నువ్వు కూడా, అందరు చేస్తారు. కానీ డిఫేమ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్కి అన్నీ ఉన్నాయి, ఆయనే ఒప్పుకోనప్పుడు మేమెంతయ్యా? మేమెంత చెప్పు? మేము కోరుకుంటాం, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, జేబు సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. రెండూ లేకపోతే చాలా దరిద్రంగా ఉంటుంది. అవి రెండు లేకపోగా నెక్స్ట్ ఎక్కడైనా కష్టపడదామంటే డిఫేమ్ చేసి ఇట్లా ప్రొడ్యూసర్ సార్ల ముందు ఎప్పుడు చెప్పకు. డిఓపి వల్లే లేట్ అయింది, ఎడిటర్ వల్లే లేట్ అయింది, ప్రొడక్షన్ డిజైనర్ వల్లే లేట్ అయింది అంటే నేను కాబట్టి వీడియోలో చెప్తున్నా. వేరే వాళ్ళు ఇక్కడ ఇంకోసారి ఇట్లా చేస్తే చాలా దారుణంగా ఉంటుంది ఇండస్ట్రీలో. నీకు ఓన్లీ నెల్లూరు ఇండస్ట్రీయే తెలుసు, మీకు హైదరాబాద్లో చాలా ఉంది. తెలుసుకోండి, బాగుండండి అందరూ. భరత్ గారు మీరు కూడా చాలా కష్టపడ్డారని చెప్పి ఆల్రెడీ చాలాసార్లు ఇప్పుడు వీడియోలో మీకు చెప్తున్నాను. ఇంకా నాకు మిగతా వాళ్ళ గురించి ఏమీ లేదు, ఎందుకంటే నాకు అంత పెద్ద ఇది లేదు. మేము బాగా నమ్మింది భరత్ని, వీకేపీ గారిని. మీరే చెప్పకుండా జనాలు, సరే నా గురించి చెప్పకపోయినా ఎడిటరు డిఓపి కష్టపడలేదా అసలు? ఇది ఒక ఇష్యూ లేస్తే తెలిసింది. ఇప్పుడు పేరేసుకున్నారు అంట. పేరేసుకుంటే తప్పేందయా? నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, దేవిశ్రీ ప్రసాద్ అన్నీ ఉన్నాయనే ఏం చేస్తాడు? జస్ట్ డబ్బులు తీసుకొని మ్యూజిక్ చేసిన అతనే పేరు కోరుకుంటున్నాడు. నువ్వేం నాది చేయలేదు నేను చేశానని. ఇక్కడ కోరుకోవడంలో తప్పే ఉంది అసలు? ప్రపంచంలో ఎవ్వరు
ఊరికే పనిచేసే వాళ్ళు దొరకరు. దొరికినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ పేర్లు వాళ్ళు కష్టపడిన దానికి వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ కష్టము 4 ఇయర్స్ మీరు కష్టపడ్డారని తమ్ములైన్లో నెల్లూరు చిన్నోడు ఛానల్లో వేసుకుంటే సరిపోదయా. కష్టపడిన వాళ్ళు నిజంగా వాళ్ళు పేరు వేసుకోవాలి. అప్పటికి చాలాసార్లు నీ పేరు తీసేద్దాము అని చాలామంది అన్నా కూడా డైరెక్టర్ ధర్మ అన్నయ్య ఎప్పుడు అంటే దీనికి డైరెక్టర్ కాదు, మామూలు వేసుకున్నాడు కదా సూపర్విజన్ అని, ఎప్పుడు తీసేయలేదు. ఆఖరికి నేను కూడా ఒకానొక సిచ్యువేషన్లో ఫ్రస్ట్రేట్ అయ్యి తీసేయన్నా అన్నాను. అయినా కూడా ఆయన నన్ను తిట్టి, అరే అది కరెక్ట్ కాదు, ఒక డైరెక్టర్గా నన్ను చాలాసార్లు తిట్టాడు ఈ విషయంలో. ఒక డైరెక్టర్గా ఇంకొక డైరెక్టర్కి ఇది మీరు ఏదో కవర్ చేయాలి ఏదన్నా అనుకోనిలే, కానీ ఒక డైరెక్టర్గా ఇంకొక డైరెక్టర్కి అన్యాయం చేసే అంత కాదు. అతను కష్టపడి రాసుకున్నాడు స్టోరీ రాసుకొని అంత కష్టపడి చేశాడు. ఒక ప్రొడ్యూసర్ని ఎత్తుక్కొని అన్నీ చేశాడు. సో ఇది కరెక్ట్ కాదురా అని అందరినీ కన్విన్స్ చేసి ఆయన డైరెక్టర్ అని వేశాడు. ఇప్పటికీ దానికి కృతజ్ఞత అయినా ఉండాలి. అసలు చాలా చాలా తప్పు మీరు చేసేవన్నీ. బట్ నెక్స్ట్ సినిమాకైనా మీరు కరెక్ట్ చేసుకోండి. మీ పేరు ఉంది. ఈరోజు మీరు అంతలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారంటే ఒక వ్యక్తి 4-5 సంవత్సరాల కష్టము, డబ్బులంటే ఓకే మీరు అనొచ్చు రకరకాలుగా. కానీ ఇప్పుడు ఒక మనిషి టైం వస్తుందా? 4 ఇయర్స్ టైము వేరే ప్రాజెక్ట్ మీద పెట్టుకునే అంత టైము ఎవరు స్పెండ్ చేస్తారు? అది నీ డైరెక్టర్, నీ పేరు వెంకటేష్, ఫిలిం బై వెంకటేష్ కొండిపోగానే వేసుకోవడానికి ప్రపంచంలో ఎవరైనా మన సొంతోళ్ళు మన అన్నదమ్ముళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయరు. నీకు కావాలంటే నీ మనస్సాక్షి ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కానీ జీజీఎస్ టీంకి కానీ అందరు కానీ ఎవరైనా సరే ఒకసారి మనస్సాక్షి అనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో 4 ఇయర్స్ వేరే వాళ్ళని డైరెక్టర్ చేయడానికి కష్టపడి రిలీజ్ వరకు తీసుకొస్తారా? 2-3 రోజుల ముందు కలుద్దామని నేను ఫోన్ చేస్తే నేను ఫిల్మ్ నగర్లో ఉన్నాను, నేను కలవలేను, నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అంటాడు. ఏందన్నా అంటే అరే రిలీజ్ రా, అదిరా ఇదిరా, ఏదేదో ఇంత కష్టమా రిలీజ్కి నేను అనుకున్నాను. అంటే చాలామంది అంటుంటారు కదా, ఎగ్జాంపుల్ నేను రిలీజ్ ముందు రోజు వరకు చెన్నైలో ఉన్నాను అని చాలా పెద్ద పెద్ద సినిమాలు అంటుంటారు, మనం వింటుంటాం. అంటే రిలీజ్ అంత కష్టము, కానీ ఎంతో కష్టపడి ఇక్కడ అందరూ కష్టపడితే ఈవెన్ నేను కూడా జస్ట్ చెప్పుకుంటున్నా, నా జీజీఎస్ రిలీజ్ అవుతుంది, సూపర్, నా పేరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద పడుతుంది, యాహూ అని. ఎవరో కష్టపడింది అది. నేను దాంతోపాటు నేను చెప్పుకుంటున్నా ధర్మ అన్న వల్లే అయింది, మన మిగతా వాళ్ళు సంజయ్ శ్రీరాజు అందరూ టీం మొత్తం కష్టపడబట్టే అయింది అని చెప్పుకుంటున్నా. మీరు ఫ్రీగా వస్తే ఏమి ఇగోలరా నాయన మీకు. అబ్బా మీకు హ్యాట్స్ ఆఫ్ బాబాయ్ అందరికీ. మీ నెల్లూరే నాది కూడా, కానీ నేను ఎప్పుడు నెల్లూరు వాళ్ళని మరీ ఇంత ఆఖరికి జనార్దన్ శివలంకి సార్ కూడా డిఓపి బన్నీ గారి గురించి వాళ్ళకు 100 ఈగోస్ ఉన్నా కూడా వాళ్ళు మామూలుగా ఒక్క థియేటర్ రిలీజ్ చేసుకొని ఇంత వాళ్ళు బాగా అందరిని పొగుడుకొని బాగుంటారు. మీకేమి ఈగోలరా నాయన, నాకు అర్థం కాదు. ఒక సినిమాని నిజంగా ప్యాషనేట్గా మీరు కానీ నిజంగా సినిమా లవర్సు, నేను డైలాగ్ విన్నా వీకేపీ గారు మొన్న ఇంటర్వ్యూస్, మామూలుగా చూడలేదు, నాకు చాలామంది ఫోన్ చేసి చూడు మాకు ఇట్లా ఇది అంటే చూశాను. ఒక డైలాగ్ గుర్తొచ్చింది నాకు, లవర్ అయినా పెళ్ళామైనా సినిమానే అన్నావు. లవర్ అయినా పెళ్ళామైన సినిమా అనే ఊరికే డైలాగులకి స్టేటస్లు అయితే బాగా పెడతారండి మీరు. అసలు ఎప్పుడైనా ఒక వ్యక్తి చాలా చాలా కష్టపడేటప్పుడు మనము డిఫేమ్ చేయకూడదు. ఈరోజు రిలీజ్ అవుతుందంటే రిలీజ్కి ఎంత కష్టమో నెక్స్ట్ సినిమా తెలుస్తుంది. నీకు తెలియకపోతే నెల్లూరులో చాలామంది ఉంటారు రిలీజ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు నిజంగా నెల్లూరులో చాలా సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు ఉన్నాయి నెల్లూరులో, అన్ని సినిమాలు ఎందుకు రిలీజ్ అవ్వలేదు ఇంత గ్రాండ్గా? నీ జీజీఎస్ ఒకటే ఎందుకు రిలీజ్ అవుతుంది? నీ జీజీఎస్ ఒకటే రిలీజ్ అవుతుందంటే దానికి ఎంత కష్టమో ఒకసారి అడుగు. మీ గురువుగారు ఉన్నారు కదా, మీ గురువుగారిని అడగండి. సినిమా రిలీజ్ చేయడం ఎంత కష్టమో నీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి కనుక్కొని తర్వాత ఇంటర్వ్యూ, ఒకసారి ఎడిటింగు, డిఐ, మ్యూజిక్ ఫ్రీగా చేయడం ఎంత కష్టమో, ఫ్రీగా చేపించుకోవడం ఎంత కష్టమో. నువ్వు తిరుగు, నీ అవుట్పుట్ తీసుకొని నువ్వు ఒక 100 స్టూడియోలు తిరుగు, ఎవరో ఫ్రీగా ఎడిటింగ్ చేస్తారేమో. 100 స్టూడియోలు తిరుగు, ఎవరైనా డిఐ ఫ్రీగా చేస్తారేమో. 100 స్టూడియోలు తిరుగు, ఎవరైనా నీకు ఫ్రీగా ఆర్ఆర్ కొడతారేమో. అసలు వీకేపీ గారు ఆర్ఆర్ అంటే గుర్తొచ్చింది. అసలు ఆర్ఆర్ కొడతా ఉన్నారు, అది ఫ్రీగా కొడతా ఉంటే అసలు ఆర్ఆర్ ఆపేసేయి నువ్వు అని చెప్పేసావు. నేను శరత్ రామ్ రవితో మ్యూజిక్ చేయించుకుంటాను ఆర్ఆర్ అని చెప్పావు. మళ్ళీ డబ్బులు అడిగాడు.
ఆల్రెడీ నీకు తెలుసు కదా 5-6 లక్షలు అవుతుందని. ఆల్రెడీ ప్రొడ్యూసర్ సార్ డబ్బులు పెట్టను, ఎడిటింగ్ లేదంటే ప్రొడ్యూసర్ సారే బతిమలాడుకొని సినిమా చేయించుకుంటుంటే ఎడిటింగ్ డిఐ అయిపోయి డబ్బింగ్ అయిపోయి ఆర్ఆర్ దగ్గరికి వస్తే నువ్వు ప్రతిసారి ఏంది షూటింగు లేటు, డిఓపి బాగా చేస్తుంటే లైటింగ్లో పెడితే అక్కడ కాదన్న పోయి క్లోజులు పెడితే అక్కడ లేటు సినిమా, మళ్ళీ ఇప్పుడు మ్యూజిక్ ఆర్ఆర్ చేస్తుంటే ఆపేయండి అని చెప్పేసి ఆపేసావు. దానివల్ల 3 months వేస్ట్. 3 months వేస్ట్. నేను ఆర్ఆర్ చూసా, చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ 1 or 2 రీల్స్ చూసా, ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను. అంటే నీకు సినిమా మీద ప్రేమ లేదేమో, నన్ను ఆయన తిట్టినా కొట్టినా నేను వచ్చి చూశాను, చాలా బాగా వచ్చింది, సూపరు. మీరు రేపు సినిమా చూసినా కొన్ని మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. కానీ 3 months ఆపేసి మళ్ళీ ఆయన డబ్బులు అడిగాడు అని చెప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ చేయాలంటే ఎవరు చేస్తారు మ్యూజిక్ ఆర్ఆర్ అంటే? నువ్వు ఒక మనిషి ఫ్రీగా దొరికాడు కదా అని చులకనయ్యాడని నువ్వు ఆర్ఆర్ చేయొద్దనేసావు. కొత్తోడు అది ఇది చెప్పేసి చేయొద్దన్నావు. ఇంకెవరు చేస్తారు? చేయడం ఆపేశారు. ఒక 3 months అసలు చేయలే. మళ్ళీ ధర్మ అన్న బతిమలాడుకొని ప్లీజ్ చెయ్యి అంటే ఇంకా అసలు ఇంట్రెస్ట్ పోద్ది. ఒక క్రియేటివ్ ఫీల్డ్లో నువ్వు అది డిఓపి కానీ ఎవరైనా, ఇప్పుడు చోటకే గారు మామూలు చిరంజీవికే బ్లాక్ పెట్టేశాడంట. నువ్వు బాగా నీకు అసలు ఏ నాలెడ్జ్ ఉంటుందిలే. ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన చోటాకే గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, చూడాలనుంది సంథింగ్ సినిమాకి చిరంజీవి ఏదో ఓవర్ చేశాడని. చిరంజీవి గారు మళ్ళీ తిడతారు, చిరంజీవి గారు ఏదో ఓవర్ చేశాడని చెప్పేసి చీకట్లో పెట్టేశాడు. అప్పుడు డిఓపి గారి దగ్గర చిరంజీవి గారే పెద్ద ఇది, అంటే ఎవరైనా ఓవర్ చేస్తే వాళ్ళే ఇది చేస్తారు. నువ్వెంత నాకు అర్థం కాదు. అంటే నువ్వు కొత్తోడివి కదా, వాళ్ళు చాలామంది డిఓపీలు అసలు నిజంగా మ్యూజిక్ ఆర్ఆర్ కొట్టినన్నా ఎన్ని మ్యూజిక్ చేశాడు నీకు తెలుసా? కొత్తోడు అనేస్తావు ఊరికే. వాళ్ళు ఏం చేశారు అంటే తెలుసుకొని మాట్లాడాలి నువ్వు. ఇప్పుడు ఏమైంది, నీ యుగో నీ బలుపు వల్ల ఆయనకి ఇంట్రెస్ట్ పోయింది. ఇంక ఫ్రీగా కదా ఎట్ట కొడితే అట్ట కొట్టేద్దాంలే అని కొట్టేశారు. రేపు మనము థియేటర్లో చూసినప్పుడు ఇది బాగాలేదు అది బాగాలేదంటే ఎలా వస్తుంది? డిఓపి అక్కడ నల్లగా చేశాడు, ఇక్కడ ఎర్రగా చేశాడు, ఎడిటింగ్ ఆడ తెల్లగా అయింది నల్లగా అయిందంటే రావు నాన్న, ఎలా వస్తాయి? పోయి గెలికితే ఎలా వస్తాయి? నీ ఈగో నీ బలుపు వల్ల నీ ఒక్కడవే కాదు నాశనమైంది, అందరు నాశనమే. రేపు మ్యూజిక్ బాగాలేకపోయినా, ఎడిటింగ్ బాగాలేకపోయినా, డీఏలో బాగాలేకపోయినా, బడ్జెట్ పెరిగినా అంతా నీ వల్లే. నీకు ఎంత బలుపురా నాయన, నీకు నాకు అర్థం కాదు. లాస్ట్కి రాగి అనాల్సి వస్తుంది వీకేపీ గారు అని. అంటే నాకు చూసినప్పుడు సినిమా నీ వల్ల ఎంత లాస్ అయిందో నాకు బాధ వేసింది. అంటే నేను ఇన్ని రోజులు సినిమా చూడలా. రేపు కానీ అన్నీ ఫ్రీగా దొరికాయి కదా. అంటే రజనీకాంత్ గారు చెప్పినట్టు నోరుంది కదా అని ఏది పడితే అది వాగకూడదు. వాగితే ఎలా ఉంటుంది? అవుట్పుట్ మీద పడుద్ది. అవుట్పుట్ మీద పడితే నీ కింద నిన్ను నమ్మి పనిచేసిన ప్రతి వ్యక్తి జీవితం నాశనం అయింది. ఇప్పుడు నీ వల్ల గోల్రెడ్డి సారు జాబ్ పోయింది, నా జాబ్ పోయింది, రాజేష్ గారు ఎన్నో టైం స్పెండ్ చేశాడు, అజీజ్ బాయ్ జాబ్ పోయింది, భరత్ ఎన్నో ఆపుకొని క్యాబ్ డ్రైవర్గా ఆపుకొని పాపం అతను నెల ఈఎంఐ కట్టాలి, అతను ఆపుకున్నాడు. క్వార్టర్ రోజు ఆడ రూమ్ రెంట్ కట్టుకోలేక అభిలాష డైరెక్టర్ దగ్గర రోజుకు డబ్బులు అడిగి అక్కడ చేసేవాడు. నూరందయ్య పాపం వాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాడికి 100 ఉంటాయి, వాడు వచ్చి ఫ్రీగా చేసేవాడు. ఇప్పుడు నీకు తెలుసు కదా వాడు నాగేంద్ర లైఫ్ పోయింది. డిఓపి ఎడిటర్ అన్న 4 years. ఈ 4 అసలు నీకు ఒకటి తెలుసా? అసలు ఆ 4 మధ్యలో ఒకసారి ఆయనకి శ్రీ విష్ణు కథ చెప్పే అవకాశం దొరికింది, అది కూడా ఆపుకున్నాను నీ వల్ల. ఎన్నో ఆపుకున్నాడు, అన్నీ ఆపుకొని అన్నీ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే నీ వల్ల నాశనమైన వాళ్ళు 100 మంది ఉన్నారు. సరే, ఈ 100 మందిని వదిలేస్తే అట్లీస్ట్ ఎంతమంది నాశనమైనా ఏం జరిగినా సినిమాకి న్యాయం జరిగిందా? ఏదో జరిగింది అంతే, కేవలం నీ ఈగో వల్ల. లేకపోతే ఈరోజు అందరు సెటిల్ అయ్యేవాళ్ళు, అందరు బాగుండేవాళ్ళు. కేవలం నీ ఈగో వల్ల ప్రొడ్యూసర్ లాసు, ఆయనకు 4 years లాసు, నాకు నా పేరు లాసు, నాకు వేరే అవకాశాలు లేవు, ఏమీ లేవు. ఇంకొకటికి 4 years. ఆయన నమ్ముకున్న వాళ్ళ క్లాసు, నిన్ను నమ్ముకున్న వాళ్ళ క్లాసు, అందరికీ నాశనమే, ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే మళ్ళీ రేపు సినిమా చూసి మీ అందరూ అది బాగాలేదు ఇది బాగాలేదు ప్రెస్ మీట్లు పెట్టేస్తారు. ప్రెస్ మీట్లు పెట్టేసి ఎడిటర్ వల్లే సినిమా పోయింది, వాళ్ళ అబ్బాయి వల్ల ఇంత ఇదైంది అదైంది ఇదైంది అని చెప్పుకొని బతికేస్తారు. బతకండి, హ్యాపీగా ఉండండి, కానీ ఎవరిని డిఫేమ్ చేయొద్దు, ఎవరిని గెలకొద్దు. ఎవడ పనిలో వాళ్ళు ఉంటారు బిజీగా, మీకే పని బాట లేకుండా ఉంటారేమో, నాకు అర్థం కాదు. ఒక కెమెరా పెడతానే ఏది పడితే అది ఆగేది కాదు, నిజాలు మాట్లాడుకోవాలి. పుర్రెకి డబ్బులు లేవు, దండకు డబ్బులు లేవు. నేను నైట్ అంతా స్విగ్గీ జొమాటో చేసుకొని ఉదయం షూటింగ్కి వచ్చాను, నేను 2 లక్షలు ఇచ్చాను. ఎందుకు అబద్ధాలు? 2 లక్షలు ఎక్కడిచ్చావు? ప్రూఫ్ ఉందా?
ఊరికే ఇంటర్వ్యూ అంటే 100 మంది వింటారు. అంటే నువ్వు భరత్ బాలు మిగతా వాళ్ళందరూ బాలు అన్న డబ్బులు ఇస్తే ఇంకా ప్రొడ్యూసర్ సార్ ఏం పెట్టలేదు, రిలీజ్కి కూడా మీరే ఇచ్చారని చెప్పుకొని తిరుగుతుంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఈ సిరీలో పడ్డానికో లేకపోతే ఏదో రెయిన్ స్క్వేర్స్లో ఓపెన్ అయినట్టుంది అదో అంతా ఏదైనా మీరే మొత్తం చేసింది. ఇంకెందుకు అవన్నీ, ఇంకా డిఐ ఎడిటింగ్ కూడా నేనే దగ్గరుండి చేయించాను, కానీ అతను మా చేత కావట్లేదు, అందుకే డిఐ ఇలా వచ్చింది. సీన్లు రేపు ఎట్లయినా అటు ఇటు మారినా ఏం చేసినా సినిమా బాగలేకపోయినా ఏం బాగలేకపోయినా వేసేయండి, అవకాశం ఉందిగా. ఎవరో నా మీద అంటే ఇంక వేయలేరు, ఎందుకంటే నాది అయిపోయింది 2 షెడ్యూల్స్, నాది ప్రొడక్షన్ వరకే. నన్ను రేపు వేయడానికి ఏం లేదు, ఎందుకంటే నువ్వు చేసిన దానికంటే నేను బాగానే ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే కనిపిస్తాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటే కనిపిస్తాయి. ఇంకేం దాన్ని ఎట్లా నువ్వు ప్రూవ్ చేయలేవు, ఎందుకంటే లెక్కలు ఎవరెవరు తాగారు ఇవి చెప్పుకొని తిరుగుతావు, అది నన్ను అయితే ఏం చేయలేవు. ఇంకా నువ్వు చేసేది రేపు ఏముంది, డిఓపి ఎడిటింగు, డిఐ మ్యూజిక్ ఇట్ల మీద చెప్తావు. అబ్బా ఆ సీన్కి శరత్ రామరావు అయితే ఎట్లా కొట్టేవాడు, ఇట్ట కొట్టేవాడు, వాడు కొడతాడు, క్యాష్ కొడితే కొడతాడు, లేకపోతే కొట్టడు. ఎవరు కొడతారు క్యాష్ కొట్టకపోతే? దేవిశ్రీ ప్రసాద్ కూడా కొడతాడు, డబ్బులు ఇస్తే ₹1 ఇంకా బాగా కొడతాడు. నిన్ను డైరెక్టర్ చేయడానికి మళ్ళీ అసలు నువ్వేం మాట్లాడుతావు, నీకు అసలు ఏమన్నా ఏమోలే. ఇంకా నువ్వు నెక్స్ట్ సినిమా చేసినప్పుడు చూస్తా, నీకు ఎంతమంది వచ్చి ఫ్రీగా దొరుకుతారో చూస్తా, నేను ఖచ్చితంగా చూస్తా. మళ్ళీ నెక్స్ట్ సినిమా నీ రిలీజ్ అయినప్పుడు నేను ఎక్కడున్నా రివ్యూ ఇస్తా. యాక్చువల్గా ఇంకా నాకు చాలా చెప్పాలని ఉంది, నువ్వు చేసినవి అవి ఇంకా పర్సనల్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్గా ఏమేమి తప్పులు చేసావు, ప్రొఫెషనల్గా ఎంత తప్పు చేసావు, ఒక సినిమాకి నువ్వు ఎందుకు లేట్ అయింది, ఇవన్నీ మాత్రమే చెప్పా. ఇంకా నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు నాకు కావాలంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాము, లేదా అంతటితో వదిలేసి ఇదనుకుంటే నువ్వు హ్యాపీగా ఇంకో సినిమా చేసుకో, మంచిగా ఉండు. భరత్ బ్రో నువ్వు మంచి హీరో అవ్వాలి, వీకేపీ నువ్వు మంచి డైరెక్టర్ అవ్వాలి. కాకపోతే మంచి డైరెక్టర్ అవ్వాలి, వేరే వాళ్ళు కష్టపడింది నేను డైరెక్టరు అని చెప్పుకునేది అట్లా కాదు. వేరే వాళ్ళు హీరోగా చేస్తే నేను హీరో అతనేమి హీరో కాదు అని చెప్పుకోవడం నువ్వు కూడా అలా కాదు. మీరిద్దరూ కలిసి ఒక సినిమా తీయండి, మంచిగా హిట్ కొట్టండి, లేకపోతే ఏమైనా చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనే కాదు, ధర్మ అన్న కానీ నూరందయ్య కానీ మిగతా జీజీఎస్ టీము ఉండే వాళ్ళందరూ, మన గోల్రెడ్డి సార్ కానీ సంజయ్ శ్రీరాజుని మీరు పేరు చెప్పడానికే ఇబ్బంది పడుతున్నారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు నువ్వు హీరో అయ్యి అతను డైరెక్టర్ అయితే అతను హ్యాపీగానే ఫీల్ అవుతాడు, వాడికేం ఈగోలు ఉండవు, ఎవరికి ఈగోలు ఉండవు, ఎవరికి ఈగోలు ఉండవు. మాకు సినిమా అంటే పిచ్చి, మన వాళ్ళు మంచి సినిమా చేశారు కదా అనుకుంటాం తప్ప మాకేం ఈగోలు. నువ్వు నిజంగా చెప్తుల్లా, లాస్ట్ ఫైనల్ వాడు నిజంగా చెప్తుల్లా, నిజంగా నీకు ఈగో బలుపు ఏమీ లేకపోతే నీకు అసలు రేపు ఏదో ఒక ప్రొడ్యూసర్ దొరికి ఎడిటింగ్కి డిఐకి మ్యూజిక్కి ఎవరు లేకపోతే అయినా కూడా ధర్మాన్న చేస్తాడు నాకు తెలుసు. ఇప్పటికీ నేను ఇంత చెప్పినా కూడా ఆయన ఇంత చేసినా కూడా ఆయన మళ్ళీ నీకు హెల్ప్ చేస్తాడు. అంత మంచితనం అందరి దగ్గర ఉంది, నీ దగ్గర కూడా ఉండుంటే బాగుండేది. చేస్తారు, ఎందుకు చేయరు? సినిమా కదా, నీ కోసం కాదు కదా సినిమా. అంటే నువ్వు వచ్చి నీ పర్సనల్ పెళ్లి వీడియోనో లేకపోతే ఇంకొక వీడియోనో అంటే చేయడేమో, నువ్వు సినిమా అనేది ఒకటి పెడుతున్నావు కదా నెత్తి మీద, నా మీద, ఆయన మీద, నరసింహ మీద, లేకపోతే గోల్రెడ్డి సార్ మీద, సంజయ్ శ్రీరాజ్ మీద, క్వార్టర్ మీద, వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళు. నెల్లూరులోనే ఉండి ఇదే సినిమా ప్రపంచం అనేది కాదు కదా, వీళ్ళందరూ హైదరాబాద్లో చూశారు. ఒక సినిమా అవకాశం రావడం ఎంత గొప్ప విషయం, ఎంతో అదృష్టం చేసుకుంటే ఒక సినిమా మనకి వస్తుంది. సో ఎంతో అదృష్టం చేసుకుంటే దేవుళ్ళలాంటి ప్రొడ్యూసర్ సారు వచ్చారు. ఫైనల్గా ఏంది అంటే మన డాక్టర్ యశోవర్ధన్ సార్ నీకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి అందరూ. సార్ మీకు చాలా థ్యాంక్స్ సార్ ఫైనల్గా. ఎందుకంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి స్క్రీన్ మీద వాళ్ళ నేము చూసుకోవాలని ఉంటుంది. మీ దయ వల్ల రేపు జూలై 26th నేను నా నేము ప్రొడక్షన్ డిజైనర్గా స్క్రీన్ మీద చూసుకోబోతున్నాను. అందుకని మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. మీకు మెయిన్ నా వల్ల డబ్బులు అయితే సినిమాకి వేస్ట్ చేయను సార్, చెయ్యను, ఫ్యూచర్లో చేయను, ఇప్పుడు చేయలేదు, ఎప్పుడూ చేయను సార్. నేను నిజంగా నాకు తాగాలి, ఇంకొకటి చేయాలి అనిపిస్తే నేను జాబ్ చేసుకుంటాను సార్. నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ సినిమా డబ్బులు తినేసి బాగుపడిపోదాం అనే వ్యక్తినే కాదు సార్. ఈవెన్ నేను డైరెక్టర్ చెప్పిందే చేశాను సార్. ఎందుకంటే
మనకి షూటింగ్ అంతా చాలా చాలా ఉంటాయి సార్, అందరికీ తెలుసు అది. కానీ వీళ్ళు కావాలని అలా చెప్తారు. కానీ ఫైనల్గా రిలీజ్ అవుతుంది సార్. మీకు మంచిగా ఈ మూవీ మీరు పెట్టిన డబ్బులు రావాలని, మంచిగా అందరికీ పేర్లు రావాలని, వెంకటేష్ డైరెక్టర్ అవ్వాలని, డిఓపిగా వద్దు ధర్మ అన్నకి, ఎందుకంటే ఆయన డైరెక్టర్ అవ్వాలని ఉన్నాడు. సో ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలి అని, మిగతా సంజయ్ శ్రీరాజ్ మంచి హీరో, భరత్ మంచి హీరో, తారక్ మంచి కొరియోగ్రాఫరు, గోల్డెడ్ సార్ మంచి విలను, అజీజ్ బాయి, మన బాలు అందరూ మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది అందరి గురించి ఆల్మోస్ట్ నేను చెప్పాను. ఫ్లోలో అయినా బై మిస్టేక్ ఏదైనా మర్చిపోయి ఉంటే సారీ ఎవరికైనా. ఇందులో ఎవరినైనా నేను ఎవరిని హట్ చేయడానికి డైరెక్ట్గా అని కాదు, నిజాలే మాట్లాడాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ ఆర్ఆర్, ప్రొడక్షన్ మేనేజర్, జీజీఎస్ గల్లీ గ్యాంగ్స్టర్ 26 థియేటర్లో కలుద్దాం. బాయ్.